అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ శ్రీ ఈదర శివశంకర శాస్త్రి గారి వీడియోలు మీరు చూసే ఉంటారు. ప్రధానంగా ఆయన వీడియోలో స్టార్టింగ్లోనే ప్రార్థనా గీతం ఆయన గురువు గారిని సంబోధిస్తూ ఉంటుంది. ఆయన ఆవంచ బాలకృష్ణ శాస్త్రి గారు అనేది మీకు అందరికీ తెలుసు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఆయన మనవడు ఆవంచ బాలకృష్ణ శాస్త్రి గారి మనవడు ఆవంచ విద్యాసాగర్ గారు మన అతిథిగా వచ్చారు. ఆయనతో మాట్లాడి మరి తాతగారి జర్నీ ఎలా సాగింది, మరి ఈయన జర్నీ ఎలా ఉందనే తెలుసుకుందాం. నమస్కారం సాగర్ గారు. నమస్కారం అండి. మీ తాతగారి గురించి శివశంకర శాస్త్రి గారు చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఆయనకి అంత పాండిత్యం ఎలా వచ్చిందండి ఒక్కసారి? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. మంత్రజ్ఞశేఖరులు, దేవీ ఉపాసకులు, బ్రహ్మలీనులు అయిన గురుపాతాంత దీక్షాపరులు అయిన ఆవంచ బాలకృష్ణ శాస్త్రి గారు మా పితామహులు. ఆయన మనవణ్ణి నేను. ఆయన బాల్యంలో నేను నా ఊహ తెలిసి 17-18 సంవత్సరాలప్పుడు ఆయన దగ్గర నేను జ్యోతిష్యం ప్రవేశం జరిగింది. ఆయన దగ్గరే కూర్చొని ఆయన పుస్తకాలు చదువుతూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో వచ్చిన వాళ్ళు ఏమడుగుతున్నారు ఇవన్నీ చూసుకునేవాడిని. నా 20 ఏట ఆయన పరమపదించారు. ఆయన విద్యాభ్యాసం అది మాది అసలు ఒరిజినల్ మా వంశపు అంటే మా తాతగారిది మారెడ్డివారిపల్లె. ఓకే, ఎక్కడండి అది? దర్శి దగ్గర, ప్రకాశం జిల్లా. ఓకే, అక్కడ ఉండేవాడు మా తాతగారు. ఈయన మా నాన్నగారికి పినతండ్రి ఆవంచ బాలకృష్ణ శాస్త్రి గారు. ఓకే, ఈయన వ్యవసాయంలో ఉండేవారు. మా అసలు తాతగారు, మా చిన్న తాతగారు విద్యను అభ్యసించాలని గురువుల కోసం మా వంశంలో ఉన్నటువంటి నరసప్పయ్య శాస్త్రి గారు అనేది చాలా విద్యాధికులు. ఓకే, ఆయన దగ్గర మీ తాతగారు ఇంట్రడ్యూస్ అయ్యి తర్వాత ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా విద్య అభ్యసించారని నాకు తెలిసింది. ఓకే, తెలిసిన తర్వాత ఆయన చివరికి ఎక్కడ స్థిరపడాలి అనే విషయం దగ్గరకు వచ్చేసరికి మా ఇంకో తాతయ్య గారు అంటే ఈయన తమ్ముడు అంటే మూడో ఆయన, మొత్తం ముగ్గురు అన్నదమ్ముల్లో మూడో ఆయన ఆల్రెడీ గోస్పాడ్ అనే గ్రామంలో కర్నూలు దగ్గర ఆయన పోస్ట్ మాస్టర్గా అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ చేరారు. సో అక్కడ చేరిన తర్వాత ఇంకా ఈయన కూడా అక్కడికి వెళ్ళిపోయి స్థిరపడటానికి నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళి స్థిరపడి అక్కడి నుంచి తన వ్యాపకాలన్నింటినీ జ్యోతిషము, మంత్రశాస్త్రము, పురాణాలు, వాస్తు ఇటువంటి నిగూఢ శాస్త్రాలన్నింటిలో గల్లా ఆయన ఆచరిస్తూ శిష్యులకు చెబుతూ ప్లస్ ఆయన పిలిచిన వాళ్ళ దగ్గర అవన్నీ చెబుతూ తన వ్యాపకాలను కొనసాగించారు. హస్తసాముద్రికం కూడా వచ్చా ఆయనకి? హస్తసాముద్రికం రాదు. ఓకే, హస్తసాముద్రికం రాదు, కేవలం ఈ జ్యోతిషం. ఓకే, జ్యోతిషం, ప్రాచీన జ్యోతిషం, మంత్రశాస్త్రం, శ్రీ విద్యా ఉపాసనా ప్రక్రియ, ఓకే, చక్రారాధన, చక్రాలు, శ్రీచక్రాలు, ఓకే, ఈ యంత్రాలు, ఇటువంటివన్నీ, ఈ వాస్తు ప్లస్ పురాణాలు. ఓకే, దేవి పురాణం కానీ ఏ పురాణం అడిగినా, ఎందుకంటే సంస్కృతం మీద ఆయనకి పట్టుంది కాబట్టి ఓకే వాటికి ఎక్కడికి పిలిచినా వెళ్ళి పురాణాలు చెప్పటం, ఇవన్నీ ఆ చుట్టుపక్కల గ్రామాలు. ఫలితాలు ఎలా వచ్చేవి అసలు? ఆయన అంత నమ్మకం ఏర్పడటానికి ఫలితాలు కూడా కారణం అవుతాయి. అంటే అప్పట్లో ఆయన దగ్గరకు వచ్చే క్లయింట్లు అందరూ ఆ దగ్గర ఊళ్ళ వాళ్ళు వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళు మొత్తానికి ఆయన అంటే పేరుంది. అదే పేరు వచ్చింది. అంటే ఆయన చెప్పినవి అది కొన్ని జాతకం చూసి చెప్పచ్చు, లేకపోతే ఆయన కలిగిన ఇన్స్టిట్యూషన్ ద్వారా చెప్పచ్చు, ఆయన ఉపాసన బలం వల్ల చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. ఓకే, దానివల్ల ఆయనకి ఆ నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఆ చుట్టుపక్కల అందరూ చాలా ఇప్పటికీ బాగానే అంటే గుర్తు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. ఆయనకి సంతానం ఎవరు లేరండి? ఆయనకి పిల్లలు లేరు. ఓకే, పిల్లలు లేకపోవటం వల్ల మా నాన్నగారి దగ్గర వచ్చి ఉన్నారు. మాకు చిన్నప్పటి నుంచి మాకు ఆయన మీతోనే కలిసి మరి మీ నాన్నగారు వాళ్ళ వివరాలు చెప్పండి ఒకసారి. మా నాన్నగారు ఆవంచ వెంకటేశ్వర్లు గారు. ఆయన ఎకనామిక్స్ లెక్చరర్గా చేసి హిందూ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యారు. గుంటూరు ప్రొఫెసర్ గుంటూరుగా.
ఓకే 1952 నుంచి చేసి 86లో రిటైర్ అయ్యారు. ఓకే. సుదీర్ఘ ప్రస్థానం అక్కడే. చదువుకున్నది బెనారస్ హిందూ యూనివర్సిటీలో MA BL చేసి ఓకే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము అన్నదమ్ములు ఇద్దరం. మా అన్నయ్య గారు ఆంధ్రా బ్యాంక్లో మేనేజర్గా చేసి ఆయన రిటైర్ అయ్యారు. ఓకే. ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. నేను, మాకిద్దరు సిస్టర్స్. మీరేం చేస్తుంటారు అసలు? మీ వృత్తి ప్రవృత్తి ఏంటి? మా వృత్తి మొదల నుంచి నేను కమర్షియల్ సైడ్, అకౌంట్ సైడే ఉన్నాను. ఓకే. అకౌంట్ సైడ్ ఉండి తర్వాత అకౌంట్స్లో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీలో చేస్తూ వివిధ ప్రాంతాలు, దేశమంతా చాలా స్టేట్స్ తిరిగాం. ఓకే. మొదట ప్రాజెక్టుల దగ్గర చేసాం, తర్వాత మానిటరింగ్ టీంలో చేసాం. ఓకే. చేసి కోవిడ్ టైం అప్పుడు ఇంకా నాకు జాబ్ మీద ఇంకా వదిలేసుకుందామని జాబ్ మానేసి మళ్ళీ అది వరకు ఏం నేర్చుకున్నామో నా యొక్క చిన్నప్పుడు నేర్చుకున్న విద్య తాతగారి దగ్గర నేను మళ్ళీ దాన్ని కొంచెం మళ్ళీ పదును పెట్టుకుందాం అని చెప్పి ఐకాస్లో చేరాను. ఒక ఐకాస్లో జ్యోతిష విశారద, నాడీ విశారద, వాస్తు ఆచార్య, రక్త సాముద్రిక విశారద, ఈ 4 చేసుకొని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకొని తర్వాత మళ్ళీ KP ఎస్ట్రాలజీ కోసం ఇంకొకళ్ళ దగ్గరికి ఈశ్వర్ గారిని ఆయన ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయ్యి అక్కడ నేర్చుకుని తర్వాత ఇంకా రకరకాల వివిధ వీడియోలు, పెద్ద పెద్ద వాళ్ళ వీడియోలు, పుస్తకాలు చదవటం, నా నాలెడ్జ్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. అదే మొత్తానికి మీ తాతగారి విద్య మీకు అబ్బింది. ఈ తరంలో అబ్బింది. మా నాన్నగారి తరంలో మా బాబాయ్ గారు అంటే మూడో ఆయన కొడుకు, ఆయన కుమారులు ఇక్కడే ఉన్నారు. మా బాబాయ్ గారు ఇప్పుడు ఆయన జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యి ఇప్పుడు అన్ని వాస్తు, ముహూర్తం, హోమాలు, ఇవన్నీ జ్యోతిషం, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన వాటిలన్నింటిలో ఉండి ఇప్పుడు మా తాతయ్య గారు ఎంత సర్కిల్ ఉందో అంతకంటే ఇంకా ఎక్కువ సర్కిల్లో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి ప్రపంచం మారింది కాబట్టి ఇప్పుడున్న వ్యవస్థల్లో ఆయన ఇప్పటికీ హైదరాబాద్ వస్తుంటారు, చాలా మంది ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రమ్మంటుంటారు, ఇక్కడ కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతుంటారు. ఆయనకి ప్రస్తుతం 78 ఏళ్ళు. స్టిల్ ఆరోగ్యంగా ఆయన చేస్తుంటారు. మేమందరం టచ్లోనే ఉంటాం. సో నాకు సందేహాలు ఏమైనా వస్తే ఆయన అడిగి ఆయన వచ్చినప్పుడల్లా మా ఇంటికి వస్తుంటారు, మేము వెళ్తుంటాం. సో ఆ తరంలో మా బాబాయ్ గారు, ఆ తరంలో మా చిన్న తాతయ్య గారు, తర్వాత మా బాబాయ్ గారు, ఈ తరంలో ప్రస్తుతం నేను నేర్చుకుని ఉన్నాను. నాకు ఇది ప్యాషన్. అస్ట్రాలజీ ఈజ్ ఎ ప్యాషన్. రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసుకుంటూ నాకు చార్ట్ అనాలిసిస్ చేసుకుంటూ ఈ ప్రధాన ప్రక్రియలు, ఈ జ్యోతిషంలో ఉన్న ప్రధాన ప్రక్రియలన్నీ అంటే పరాశర జ్యోతిషం, జేమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అందులో భృగునంది నాడి, చంద్రకళా నాడి ఇవన్నీ ఉన్నాయి. కానీ మేంగా భృగు నందినాడి యొక్క కాంబినేషన్లో భృగునంది నాడి కాంబినేషన్ ప్లస్ ప్రస్తుతం ఈ 20th సెంచరీలో వచ్చినటువంటి KP ఎస్ట్రాలజీ సిస్టమ్, వీటిలోనూ కూడా యాక్యురేట్ ఫలితాలు ఏ విధానంలో మీకు అనిపిస్తుంది బాగా వస్తున్నాయని? ఏ విధానము 100% అంటే యాక్యురసీ అనేది దానికి చెప్పడానికి లేదు. ఎందుకంటే ముందర అసలు మనం దాన్ని 100% మనం దాన్ని ఆకలింపు చేసుకోవాలి. పరాశర జ్యోతిషం ఆకలింపు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాల్సిందే. కాకపోతే ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క విషయం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. అది నేను గమనించిన విషయం. అంటే నాకు ఒక విషయం ఒక దానిలో కనిపించనేది ఇంకో దానిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అక్కడ మనం వీ కెన్ టేక్ ది కాల్. అలా ఇప్పుడు పరాశర జ్యోతిషంలో కూడా యాక్యురేట్ రిజల్ట్స్ మనం తెప్పించుకోవచ్చు, నాడీ జ్యోతిషంలో తెప్పించుకోవచ్చు, KPలో తెప్పించుకోవచ్చు, జెమినీలో కూడా తెప్పించుకోవచ్చు, అన్నిట్లోనూ తెప్పించుకోవచ్చు. కానీ ఒకసారి మనకు ఒక్కొక్కటి అందనప్పుడు ఏం చేయాలంటే రెండో దానిలోకి వెళ్ళి చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. అట్లా నేను ఒక సిస్టమ్ ఏం పెట్టుకున్నానంటే ముందర అసలు మనకు మైండ్ చాట్ రాగానే ముందర కాలపురుష చక్రంలో నాడి భృగునంది నాడి పద్ధతిలో భృగునంది నాడి ఎగ్జాక్ట్గా వితౌట్ లగ్న ఎగ్జాక్ట్గా ఏది చెప్పారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
ఇంక్లూడింగ్ ప్రోగ్రెషన్, అదే ఇంక్లూడింగ్ ప్రోగ్రెషన్, ట్రాన్సిట్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ అసలు మైండ్లో అది తిరుగుతుంది ముందర. అంతే, జీవుడి లక్షణాలు చెప్పాలంటే గురువుని బట్టి గురువు లగ్నం తీసుకుంటాం. గురువు చెప్తాం ఇప్పుడు భృగు చెప్పింది ఏంటంటే కారకత్వ ప్రకారం వెళ్ళమని, నంది చెప్పింది ఏంటంటే వీటిలో ఉన్న యోగాలు చెప్పాడు. ఓకే, సో ఈ రెండింటిని సమ్మిళితం చేయాలి. సమ్మిళితం చేసి మనకు అది చూసుకున్నప్పుడు మనకు కొన్ని ఐడియాలు ఫస్ట్ ప్రాథమికంగా దిస్ నేటివ్ ఈజ్ వాట్ అనేది మనకు తెలుస్తుంది ముందర. ఓకే, ఆ తర్వాత పరాశరంలోకి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నకు సంబంధించి మొత్తం చార్ట్ చూసుకొని దానికి సంబంధించిన నవాంశ అండ్ ఇంకో వర్గం ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ వర్గం, షోడశ వర్గాల్లో ఆ వర్గ చార్ట్, ఈ 1, 2, 3 ఈ 3 చార్ట్లు కంపల్సరీ చూస్తాం. ఓకే, భావచక్రం చూడరా మరి? పరాశరుడికి భావచక్రానికి సంబంధం లేదు. పరాశరం చూస్తున్నప్పుడు పరాశరం పద్ధతిలోనే ఈక్వల్ హౌసెస్ మెథడ్లోనే వెళ్ళి తీరాల్సిందే. ఓకే, కాకపోతే ఏంటంటే మనం డిగ్రీలు చూసుకోవాలి. ఓకే, డిగ్రీలు అనేది నాడీ శాస్త్రంలో ఇంపార్టెంటే, పరాశరలో ఇంపార్టెంటే, కేపీలో ఇంపార్టెంట్, ఎక్కడండి ఇంపార్టెంటే. గ్రామునకు డిగ్రీ చాలా, దట్ స్పీక్స్ ఎ లాట్. అక్కడ 1లో ఉందా, 10లో ఉందా, 15లో ఉందా, 20లో ఉందా, 25లో ఉందా, 30లో ఉందా, ఓకే, 29, 30, 1లో ఉందా, ఈ విషయాలు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకొని దాన్ని బట్టి ప్లానెట్ని జడ్జి చేసుకోవాలి. చేసుకొని పరాశర చూస్తున్నప్పుడు నేను భావచక్రం జోలికి వెళ్ళను అసలు వెళ్ళరు. ఎందుకంటే మనకు పరాశరాలో ఏదన్నా కొద్దిగా ఈ భావచక్రం మీరు అన్నట్టు ఏదైనా తేడాలు వచ్చిందంటే మీకు నవాంశ చక్రంలోనూ వర్గాచాట్లోనూ మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ లేనిది అక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది. అక్కడ మనకు ఆ డిగ్రీలు అక్కడ అడ్జస్ట్ అయిపోతాయి. అడ్జస్ట్ అయిపోయి అక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది మనకి. కనుక మనకు ఇక్కడ ఆ 3 చూసి స్పెసిఫిక్ వర్గాచాట్లు ఏ అంశాల విషయంలో చూస్తారు మీరు? ఇప్పుడు వర్గాచాట్లు చూడటానికి 2 పద్ధతులు ఉంటాయి. అంటే ఒకళ్ళు ఏం చెప్తారంటే కొంతమంది అంటే పరాశరులో వర్గాచాట్లు స్పెసిఫిక్ మెన్షన్ చేశారు, కానీ ఎలా చూడాలి ఏంటి అనేది దానిలో అంత వివరంగా లేదు. అవును, తర్వాత వచ్చిన చాలామంది పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు దాన్ని వాళ్ళ ఓన్ రీసెర్చ్ వాళ్ళ పద్ధతుల్లో దాన్ని ఏం చేశారంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే బలాబలాలకు పరిమితం చేసుకున్నారు. ఇక్కడ ఎట్లా ఉన్నాడు అక్కడే స్థితిలో ఉన్నాడు, ఇంతమంది పరిమితం చేసుకున్నారు. ఓకే, కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేశారంటే యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ చార్ట్. ఓకే, అంటే ఇది పూర్తిగా ఇదొక చార్ట్, ఇంకా మిగతా D1 ఇంకేం చూడక్కర్లేదు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషన్ చూస్తున్నాం అనుకోండి, ఇంకా D1 D9కి వెళ్లకుండా డైరెక్ట్గా D10 నుంచి మనం గ్రహించగలిగింది గ్రహిస్తారు. రాజస్థాన్ అంటాం కాబట్టి D10 నుంచి ఆ గ్రహము అక్కడ ఉన్న స్థితులు దాన్ని బట్టి దృష్టులను ఏర్పరచుకొని, దృష్టులు ఎదురుగా ఉంటాయి. అవును, దృష్టులు ఉంచుకొని దృష్టులు కూడా అప్లై చేసి ఓకే అక్కడ ఎట్లా కాంబినేషన్స్ జరిగినాయి కూడా అప్లై చేసి చేసే పద్ధతి ఒకటి. ఈ 2 పద్ధతుల్లో ఎవరికి అంటే ఏది మనం కాదనలేము. ఇప్పుడు కొంతమంది వాదన ఏంటంటే అసలు చెప్పని దాన్ని మనం దృష్టిలో ఎట్ట పెడతామని ఒకళ్ళ వాదన. అవును, కానీ ఇప్పుడు భారతీయ విద్యాభవనం ఓ పెద్ద ఆర్గనైజేషన్. భారతీయ విద్యాభవన్లో కేఎన్ రావు గారి స్కూలే ఉంది. కేఎన్ రావు గారి స్కూల్ లేనప్పుడు కూడా అంతకుముందు కూడా ఎంతోమంది దానిలో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళల్లో కూడా కేఎన్ రావు గారి స్కూల్ వచ్చిన తర్వాత దానిలో మంచి బాగా చదువుకున్నారు. అందులో గోయల్ అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా ప్రముఖంగా ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన కూడా బాగా రీసెర్చ్ చేసి చాలా పుస్తకాలు రాశారు. ఓకే, ఆయన చెప్పే విధానం మీకు చాలా క్లారిటీగా చక్కగా ఉంటుంది. కేవలం పరాశర జ్యోతిష్యం, ఇంకా రెండో జ్యోతిష్యం ముట్టుకోడు ఆయన. కేఎన్ రావు గారు పరాశరం తీసుకున్నారు, జెమిని తీసుకున్నారు, నాడి కూడా కొంత తీసుకున్నారు. ఆయన పుస్తకాలు, ఆయన ప్రవచన, ఆయన స్పీచెస్ లో. ఎప్పుడైనా కలుద్దామని అనుకోలేదా కేఎన్ రావు గారిని? మన యుగానికి అటువంటి ఋషితో మనం ఉన్నాము అని అనిపించుకోవటం మన అదృష్టం. ఇప్పటికీ 95 ఏళ్ళు ఉండే ఆయన ఢిల్లీలో ఉన్నారు. అవును, ఢిల్లీలో ఉన్నారు. నాకు ఈ ఐడియా నాకు తిరుగుతున్నప్పుడు, సర్వీస్లో ఉండి తిరుగుతున్నప్పుడు వచ్చినట్టయితే నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవాడిని. కానీ నేను అయిన తర్వాత నాకు ఆ థాట్ వచ్చింది. ఆయన పుస్తకాలు చదివారా మీరు? వీడియోలు వింటాం, లభ్యమైన వీడియోలన్నీ. అసలు ఆయన చెప్పే విధానం, ఆయన కంఠము ఇస్ ఎనార్మస్. అసలు ఆయన ఆ క్లారిటీలో అసలు మనం మించిన వాళ్ళు లేరు. ఆయన పైన స్పెసిఫిక్గా
ఏం చెప్పాలో అది సూటిగా చెప్పే వ్యక్తి ఆయన. ఓకే. జైమినిలో పిఎస్ శాస్త్రి గారు వచ్చారు. ఆయన కూడా తీసుకునేవాడు. ఆయన కూడా ఆయన మంచి రికగ్నిషన్ ఇచ్చేవాళ్ళు. పిఎస్ శాస్త్రి గారు కూడా బివి రామన్ గారి అస్ట్రాలజికల్ మ్యాగజైన్కి ఆర్టికల్స్ రాసిన ఆయన. నాందేడ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యి ఆయన జ్యోతిషం మొదటి నుంచి ఆయన చేసి తనాలి ఆయన పిఎస్ శాస్త్రి గారు. ఆయనవి కూడా ఆయన రిఫర్ చేస్తూ ఆయన్ని కూడా ఆయన పుస్తకాలు ఆయన దానిలో ఆయన జెమినీలో చేసిన కృషి గురించి చాలా చక్కగా చెప్పారు. సో వీళ్ళందరూ పెద్దవాళ్ళు. అవును. పిఎస్ శాస్త్రి గారు అరౌండ్ 2000 ఐ థింక్ ఆయన గతించారు. పోతుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అవును. ఆయన లెజెండ్ జ్యోతిష శాస్త్రంలో. సో వీళ్ళందరిని దాటుకొని ఇప్పుడు ఈయన 95 ఏళ్లతో మనకు లివింగ్ లెజెండ్గా ఆయన ఉన్నారు. ఆయన చెప్పినవన్నీ మనకు చాలా చక్కగా అప్లై అవుతుంది. భృగునంది నాడిలో ప్రామాణిక గ్రంథాలు రాసిన ఎవరెవరు ఉన్నారండి? భృగునంది నాడిలో చాలామంది రాశారు. మనం తీసుకునేది ఎందుకంటే అక్కడ యాక్చువల్గా భృగు ఉన్నది ఏన్షియంట్ ఋషి. అసలు అందరికంటే ముందర ఉన్నది భృగువే. అవును. దక్షుడి కాలం నుంచి అంటే బ్రహ్మమానస పుత్రుడిగా దక్షుడి కాలం నుంచి ఉండి అందరికీ ఋషులకందరికీ ఎస్ట్రనామికల్గాను ఎస్ట్రలాజికల్గాను డౌట్లు వచ్చినప్పుడు వచ్చి భృగు దగ్గర అడిగేవారు. ఓకే అని పురాణాలు చెబుతాయి. ఆయన కూడా విపరీతాలు ఏదైనా వస్తున్నప్పుడు దక్షుడి యొక్క జీవితంలో విపరీతాలను కూడా ఆయన సెన్స్ చేసి ఆయనకి అప్పట్లో ఆయనకి చెప్పారు. సరే వినకపోవడం తర్వాత సంగతి. అదే. సో అటువంటి ఏమిషన్ ఫస్ట్ ఋషి దట్ హూ నోస్ అస్ట్రాలజీ అండ్ గ్రహాల గమ్యాలు దాని చరాలు అన్నీ చూసిన వ్యక్తి భృగు. ఆ తరువాత ఆ చెప్పిన వాళ్ళలో ఇంకా తరువాత దాని మీద బాగా స్టడీ చేసిన వాళ్ళు ఇంకా తరువాత పరంపరలో ఎవరు ఎక్కువ రాలా. తర్వాత నంది ఋషి ఉన్నారు. నంది ఋషి అదే తీసుకొని ఈ యోగాలు ఏ కాంబినేషన్స్ చెప్పారు. అంతటితో దాన్ని తర్వాత రాలేదని ఎందుకు అనుకుంటున్నామంటే ఇప్పుడు పరాశర జ్యోతిషంలో ఉందంటే పరాశరుడు తర్వాత జైమిని పరాశరుడు కొడుకు వేదవ్యాసుడికి యొక్క డిసిపులు ఆ జైమిని తర్వాత వరాహమీరుడు ఆర్యభట్టు అస్ట్రానమీ వరాహమీరుడు 2 రాశాడు. అస్ట్రానమీ అండ్ అస్ట్రాలజీ. ఆ తర్వాత ఇంకా కళ్యాణవర్మ మంత్రేశ్వరుడు ఇంకా ఇత్యాది చాలామంది పరాశర జ్యోతిషం మీద కాలానుగుణంగా ఎన్నో పరిశోధనలు చేసి వాళ్ళ పుస్తకాలు రాసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు దాన్ని. కానీ భృగునంది నాడి దగ్గరికి వచ్చేసరికి అటువంటి పుస్తకాలు మనకు ఎక్కడ అటువంటి మనుషులు కానీ అటువంటి పుస్తకాలు కానీ మనకు ఎక్కడ రాలేదు. ఆర్జీరావు గారు వచ్చిన తర్వాత దాన్నంతా క్రోడీకరించి అంతా సంగ్రహించి అవన్నీ తీసుకొని ఆయన ఒక పుస్తక రూపంలో ఒక సూత్రాలు భృగు సూత్రాలు అని కానీ భృగునంది నాడి ఈ 2 కలిపి ఇవన్నీ కలిపి ఒక దిశానిర్దేశం భృగునంది నాడిలో ఎలా వెళ్ళాలి అనేది మనకు చెప్పిన ఆధునిక ఋషుల్లో ఆయన ఆర్జీరావు గారు. ఆ తర్వాత ఇటు మీకు నార్థన్ సైడ్ దాన్ని అందిపుచ్చుకొని ఒకళ్ళిద్దరు వెళ్ళారు. పటేల్ గారని ఎవరో వెళ్ళినట్టున్నారు, సిహెచ్ పటేల్ అని. ఇట్లా కొంతమంది వెళ్ళినట్టున్నారు. కేఎన్ రావు గారు కూడా దాన్ని టచ్ చేశారు. ఆయన కూడా కానీ మెయిన్గా కృషి చేసింది, దిశానిర్దేశం చేసింది, ఘంటాపదంగా చెప్పగలిగింది ఇది అని చెప్పగలిగిన వాడు ఆర్జీరావు గారు. ఆర్జీరావు గారిని తీసుకుని ఇప్పుడు నార్దర్న్ నాడీ అస్ట్రాలజర్లు అందరూ ఆయన పంతానే అనుసరిస్తున్నారు చాలా మంది. మీరు ఇప్పుడు చాలా వరకు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు అందులో నేను ఏకీపిస్తాను. కానీ తాళపత్రాల మీద జాతకాలు రాసి ఉండటం అనేది వైశేషం గోయిల్లో చెప్తూ ఉంటారు. దాని మీద మీరు ఏమైనా స్టడీ చేశారా, రీసెర్చ్ చేశారా? తాళపత్ర గ్రంథాల నాడీ శాస్త్రం గురించి నాకు అది ఐడియా లేదు. దాని గురించి నేను ఇప్పుడు చదవలేదు. కాదు ఉందని తెలుసు. అది స్పెసిఫిక్ టు దట్ ఏరియా ఓన్లీ. అది మళ్ళీ మనం అభ్యసించేది ఏం లేదు. కొంతమంది ఏమంటారంటే పంజాబ్లోని హోషియార్పూర్లో, హర్యానా దగ్గర హోషియార్పూర్లో భృగునాడికి సంబంధించిన గ్రంథాలు, ఒరిజినల్ గ్రంథాలు ఉన్నాయి అంటారు కొంతమంది. మరి తంజావూరు లైబ్రరీలో నేను వెతికాను కానీ అక్కడ కనపడలేదు. వైదేశంకి వెళ్ళి చెప్పేంత ఫేక్ అని చెప్పన్నారు. అది సార్ భృగునంది నాడికి సంబంధం లేదు. అది ఏంటంటే రాసే గ్రంథాలు, అది నేర్చుకునేది ఏం లేదు. అదే ఇప్పుడు తరతరాలుగా కొంతమంది ఇచ్చిన అసెట్ అది.
వాళ్ళ వాళ్ళ ఇన్స్టిట్యూషన్తో వాళ్ళు ఇచ్చిన ఎసెట్, ఆ ఎసెట్ని వీళ్ళు కొనసాగించుకుంటున్నారు. అదే అందుకని దానికి నేర్చుకునేది ఏం లేదు. మరి చెప్పంగానే వెళ్తారు, ఒక తాళపత్ర గ్రంథం తీస్తారు, ఈ విషయం అక్కడ ఉంటుంది, చిత్రగుప్తుడి లెక్కల ప్రకారం అన్నట్టు ఉంటుంది అక్కడ. అదే సో అందులో ఉండే విశేషాలు అందులో ఉండొచ్చు, మనం నేర్చుకునేది కాదు. ఎంతవరకు నిజం అనే దాని మీద మీరు వాకప్ చేయడానికి ప్రయత్నించాల. ఎందుకంటే మనకు దృష్టి ఎట్లా ఉంటుందంటే ఒక విషయం గురించి ఒక శాస్త్ర ప్రకారంగా ఒక క్రమ పద్ధతిలో నేర్చుకునే విధానానికి మనం వెళ్ళగలం. అవును, ఒక లాజిక్ ఆధారంగా ముందు లాజిక్ కావాలి. లాజిక్ మనకు అందకపోతే అక్కడ మైండే వెళ్ళదు అసలు. అవును, లాజిక్ ఆధారంగా నేర్చుకునే విషయాలకు వెళ్ళగలం. అక్కడ లాజిక్ ఉండదు. అదే ఇప్పుడు చాప్ మంది వేస్తారు, లేకపోతే ఇంకోటి కొంతమంది ఈ వెనకాల నొప్పులకి చేస్తారు సిద్ధ ప్రక్రియ. వీళ్ళందరూ ఏదో నేర్చుకుని కాదు, వాళ్ళ తరతరాలుగా వాళ్ళు చేస్తున్న విషయాలను చూసి వాళ్ళకి వచ్చిన దాని శాస్త్ర ఇది దానికి నిర్దేశత్వం ఏమి ఉండదు దానికి. ఇప్పుడు ఆధునిక మెడికల్ వాళ్ళు ఏమి దాన్ని అంగీకరించరు, కాకపోతే వాళ్ళు చేస్తున్నారు. అదే అది వాళ్ళకి ప్రజలకి అది సౌలభ్యంగా ఉంటే మంచిదే. అదే సో అట్లాంటిది అది మనం నేర్చుకునేది ఏం కాదు, మనం చేయదగ్గది ఏం కాదు. అంటే ఒకటండి ఇక్కడ డౌట్, యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇది ఒక వ్యాపార ప్రక్రియగా మారిపోయింది. ఎవరెవరో వస్తున్నారు, 4 మొక్కలు నేర్చుకుంటున్నారు, వీడియోలు పెట్టేస్తున్నారు, సంపాదించుకుంటున్నారనే అపవాదం అయితే ఉంది, జ్యోతిషపరమైన అపవాదం. అంతా కరెక్టే, ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అని తెలియట్లా. అది ఆ జ్ఞానం రావాలంటే ముందు మనం ఎదగాలి. అదే ముందు మనం ఎదిగితే కానీ ఆ జ్ఞానం రాదు. అవును, ముందు మనం, అందుకనే మనకు అది కూడా మన జాతకాల్లో ఉండాలి. మనం ఎదుటి వాళ్ళని ఇతను ఎంత మటుకు చెప్పగలడు అనే విషయాన్ని మనం మన గురువుల్ని ఎంచుకునేటప్పుడు శిష్యుడు కూడా గురువు శిష్యుడిని ఎంత చేస్తాడో శిష్యుడు గురువుని కూడా అంత పరీక్ష చేసుకునే వెళ్ళాలి. అంతే. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వివేకానందుడి మధ్య జరిగింది అదే. అవును, రామకృష్ణ పరమహంస ఈయన్ని పిలిచాడు, కానీ వివేకానందుడు ఆయన్ని టెస్ట్ చేశాడు. అవును, సో అదేం తప్పు కాదు. అదే అంటే ఈయన జ్ఞానం అంతటి లెవెల్లో ఉంది. అంటే ఈయన నాకు తగ్గవాడా, నాకు నా డౌట్లు క్లియర్ చేయగలిగిన వాళ్ళ, లేకపోతే ఎందుకు వేస్ట్ కదా. అట్లానే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న దానిలో, అందుకనే మనం కూడా యూట్యూబ్లో మనం ఎవరు చూడాలి, ఎవరు చెబితే మనకు మైండ్కి ఎక్కుతుంది, ఎవరు కరెక్ట్గా చెప్తారు శాస్త్రాధారంగా ప్లస్ విడమర్చి చెప్పాలి. ఇది శాస్త్రం, ఇది నేను నేర్చుకున్నది, ఇది నేను రీసెర్చ్ పరంగా తెలుసుకున్నది విడమర్చాలి. ఇది క్లబ్ చేయకూడదు. ఇలా చేసుకున్నప్పుడు అది తెలుసుకోకపోతే ఏముంది, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అవును, అది ఇంకా మనం దాని జోలికి వెళ్ళాం. వాళ్ళ అంటే డాక్టర్ ఫీజు 500 అయితే ఆ పరీక్షకి ఫీజు ఏమో వేలకు వేలు గుంజినట్టుగానే జ్యోతిషానికి 1000 రూపాయలు, జ్యోతిషం 2000 తీసుకుని 3000 అయితే పర్లా, కొంతమంది 5000, కొంతమంది 10,000 కూడా తీసుకుంటున్నారు. ఇలా తీసుకుంటున్నారు. దీంతో పాటు తర్వాత స్వతంత్రం హోమాలకి వాటికి లక్షల్లో తీసుకుంటున్నారు. మరి ఇది ఎట్లా అండి, ఎంత మరి ఇది ఎక్స్ప్లాయిటేషన్ చేయటమే కదా ఇది. నేను ఒక అంటే పేరెందుకు, నేను ఒక ఈ యాప్లో కూడా 1 సంవత్సరం ఉన్నా. ఏ యాప్లో అంటే అదే ఆస్ట్రోటాక్ అని అట్లాంటి యాప్ల్లో పేరెందుకులేండి. ఒక యాప్లో ఉన్నా 1 సంవత్సరం పాటు, కానీ నాకు నచ్చక బయటకు వచ్చా. ఓకే, ఎందుకు అంటే అక్కడ మినిట్స్లో మనం చెప్పేయాలి. ఓకే, అది ఒక 2 minutes 5 minutes అట్లా చెప్పాలి. సో ఓకే, అటు దానికి తగ్గట్టు మనం ట్యూన్ అయ్యాం, చెప్తాం అనుకుందాం. అది కూడా అనితర కష్టసాధ్యమైనది, అదంత తేలిక కాదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలు దడ చాటింగ్లో బాగా అడుగుతారు. మనం చెప్తాం, కొన్ని చెప్తాం, బాగానే ఉంది. సరే ఓకే, కొన్ని మనకు బాగానే ఉంటాయి. కొంతమంది క్లయింట్లు సాటిస్ఫై అవుతారు, కొంతమంది సాటిస్ఫై కాకపోవచ్చు, దాన్నే ఉంది. అయిన తర్వాత విషయం ఏంటంటే, ఈ యాప్లు కండక్ట్ చేసేవాళ్ళు కంపల్సరీగా క్లయింట్లకి ఒక పరిహారం ఒకటి సూచన చేయాలి. ఓకే, పరిహారం సూచన చేయాలి. అక్కడ పరిహారానికి కొన్ని ఉంటాయి. అక్కడ మనం అది రికమెండ్ చేయాలి. అంటే వీళ్ళ ద్వారా అక్కడ 10 మంది ఉంటారు, మనం కొట్టంగానే అక్కడ 10 మంది ఉంటారు. వీళ్ళల్లో ఎవరో ద్వారా ఒకరిని రికమెండ్ చేసి వీళ్ళ ద్వారా ఒక హోమం చేయించుకోమనో, ఓ నక్షత్ర హోమనో, నవగ్రహ హోమనో, ఆల్మోస్ట్ వీళ్ళే ఉంటారు మనకు. అంటే యాప్ల్లో నార్దర్న్ సైడ్ వాళ్ళే ఉంటారు, అంతే. సదర్న్ సైడ్ వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఉంటారు, ఎవరన్నా ఉండనివ్వండి. విషయం ఏంటంటే కంపల్సరీగా మనం అది చేయకపోతే మనకు రేటింగ్ తక్కువ ఉంటుంది. ఓకే, అంటే అక్కడ ఆదాయం విపరీతంగా వస్తుంది. అది ఎట్లా రికమెండ్ చేసి దానిలో మీరు కమిషన్ తీసుకొని మీరు కూడా ఆర్జించుకోండి అనేది వాళ్ళ అభిప్రాయం. అవును, అంటే అటు
స్వామి కార్యం స్వకార్యం. స్వామి కార్యం స్వకార్యం. వాళ్ళకి మనకి అందరికీ ట్రయాంగులర్ అనమాట. అదే అంటే మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, రికమెండ్ చేసేవాళ్ళు, ఇది ట్రయాంగులర్. విషయాల్లో అయితే అది ఎక్కువ చేసేవాళ్ళకి రేటింగ్ ఎక్కువ వస్తుంది. మనం ఏంటి అనవసరమైన పరిహారాలు ఎందుకు, ఆ హోమాలు దగ్గరికి వెళ్ళేది లాస్ట్ పాయింట్లు. అది అన్నీ మనం ఏం చెప్తాం, సింపుల్గా చెప్తాం. మనకు కలియుగంలో మనకు అన్నిటికంటే సులభతరంగా భగవంతుడిని ఆశ్రయించదగ్గవి స్తోత్రాలు, నామజపాలు, ప్రదక్షిణలు, గుడి దర్శనాలు, ప్రముఖ గుడు క్షేత్రాల దర్శనాలు, ఆ మూర్తుల దర్శనాలు. ఇవి మనకు కలియుగంలో ముందర అసలు ప్రాథమికంగా మనం చెప్పదగ్గలేదు. కొన్నిటికి విష్ణు సహస్రనామ స్తోత్రం, కొన్నిటికి సుబ్రహ్మణ్యేశ్వరుడు, కొన్నిటికి రుద్రాభిషేకం, కొన్నిటికి వినాయకుడి పూజలు, ఒకరోజు ఉపవాసం, ఇట్లాంటి కొన్ని పరిహారాలు చాలా సింపుల్గా మనసుని కేంద్రీకరించుకోవటానికి తగ్గ ఉపాయాలు మాత్రమే నేను ప్రాథమికంగా ప్రిఫర్ చేస్తా. ఓకే. హోమం ఇప్పుడు మృత్యుంజయ హోమము, గణేష హోమము, లేకపోతే సుదర్శన హోమం, లేకపోతే పాశుపతంలో రకరకాల ఉన్నాయి పాశుపతాలు. ప్రతిదానికి ఒక పాశుపతం ఉంటుంది. ఓకే. అటువంటి పాశుపత హోమాలు ఇవన్నీ చెప్పుకోవచ్చు, కానీ అవన్నీ అవసరం లేదు కదా, ముందరే అవసరం లేదు. మనకి అక్కడ ఉన్న సమస్య ఏంటి, ఎంత సమస్యతో పోతుంది, అదే ఇప్పుడు ప్రాథమిక అని చెప్పడం వల్ల మనకు రేటింగ్ ఉండేది కాదు మిగతా వాళ్ళతో. అవును. దీని గురించి నేను టైం వేస్ట్ చేసుకొని నేను ఊరికనే పొద్దు నుంచి ఎప్పుడు కాల్ వస్తుందో ఆన్లో పెట్టుకోవటం, కాల్ చేసుకోవటం, వచ్చిన వాటికి చెప్పటం, ఇవన్నీ ఎందుకు వచ్చింది కూడా అని నేను బంద్ చేసేసాను. ఇప్పుడు క్లయింట్స్ కూడానండి ఎక్కువ ఖర్చు పెట్టించే డాక్టర్నే నమ్ముతారు, ఫీజు ఎక్కువ డాక్టర్ని నమ్ముతారు, ఎక్కువ వైద్య పరీక్షలు చేసేవాళ్ళని నమ్ముతారు. ఈ మైండ్ సెట్ అలా ఉంది. అంటే కలియుగం రాహుకాలం కాదు. అదే అందుకని అట్లానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇట్లా తక్కువ సింపుల్గా చెప్పామనుకోండి, కుక్కలకి ఆహారం పెట్టండి లేదా ఇలాంటి చెప్పామనుకోండి, ఈయన జ్యోతిషం రాదనుకునే ప్రమాదం ఉందంటాడు. మా గురుగారు కూడా అనేవాళ్ళు. అవును. ఫీజు ఏమైనా లేకుండా గురుదక్షిణ చేయమని అనుకోండి, ఈయనకి అసలు జ్యోతిషం రాదు, అంటే ఈయన ఎక్కువ ఫీజు తీసుకోవట్లేదు అనుకుంటారు కదా. అందుకోసం కొంతమంది 5,000 10,000 కూడా అంటారు. అవును, ఇట్లా కూడా ఉంది. ఉంది. కాకపోతే ఎదుటివాడు ఏదో అనుకుంటాడని చెప్పి మన శాస్త్రాన్ని కానీ మన విషయాన్ని మన విధానాన్ని కానీ మనం తక్కువ చేసుకోలేం. అసలు ముందు మన మనసుకు తగనిది మనకు వద్దనుకున్నది లేకపోతే మనకు నచ్చనిది ఆ విషయం అసలు చేయకూడదు. ఇప్పుడు నీకు ఉపయోగం ఉండాలి, నువ్వు అడిగినందుకు నాకు ఉపయోగం ఉండాలి. అవును. ఏది లోకంలో ఫ్రీ కాదు. అవును. నీకు ఉండాలి, నాకు ఉండాలి. అయితే నేను ఆశించేది అతిగా ఉండకూడదు, నువ్వు ఆశించేది అతిగా ఉండకూడదు. అవును. ఇప్పుడు అట్లా 5 నిమిషాల్లో ఒక 10 ప్రశ్నలు వేసాడు అనుకోండి, హౌ ఇట్ కెన్ బి. అవును. ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. అవన్నీ నాకు నచ్చక ఇంకా దీనికి పరిసమాప్తం పలికాం. ఓకే. పలికాం. కాకపోతే నేను ఫేస్బుక్లో ఆస్ట్రో ఇవన్నీ ఉంటాయి, దానిలో నేను టాప్ కంట్రిబ్యూటర్స్ ఉంటుంటా. అంటే వాళ్ళు వేసే క్వశ్చన్లకి నేను మన సమాధానం చెప్తుంటాం కదా, సమాధానం చెప్తున్నప్పుడు 10 మంది మనకు కనెక్ట్ అవుతుంటారు. అవును, ఫేస్బుక్లో. అవును. సో అట్లా మనకు చాలా మంది వస్తుంటారు. ఓకే. కానీ యాక్యురేట్గా మీరు ఎంత % చెప్పగలరండి ఫలితాలని? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్యురేట్గా మనం చెప్పగలం అనేది కాన్సెప్ట్ పక్కన పెట్టాలి. జ్యోతిష్యంలో అసలు యాక్యురేట్గా చెప్తే అసలు నువ్వేంటి, ఎవరైనా దేవుడేంటి, అదే. సో అదంతా తీసి పక్కన పెట్టేయటమే. అంటే ఇప్పుడు వచ్చే యూట్యూబర్లు 100% 1 minute ప్రిడిక్షన్, 2 minute ప్రిడిక్షన్, 99% చెప్తాను, 99% ఇదంతా వేస్ట్ మ్యాటర్స్. 1% ప్రిడిక్షన్ చూశాను నేను నాడీ అస్ట్రాలజీలో. మెయిన్గా నేను చూసిన విషయాల్లో నాడీ అస్ట్రాలజర్స్, కేపీ అస్ట్రాలజర్స్ ఆ సిస్టమ్ తప్పితే ఇంకొక సిస్టమ్ వర్క్ కాదు అన్నట్టు మాట్లాడుతుంటారు. అవును, చాలామంది చూశాను నేను. చాలామంది సద్గుణవంతులు కూడా ఉన్నారు. వాళ్ళు అన్నీ చూసుకొని ఏది దేన్ని తక్కువ చేయకుండా అన్నిట్లోనూ ఉందని చెప్పేవాళ్ళు ఉన్నారు. 50% వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇదే ఇంకా లోకానికి పెనీషియా అంటే ఇదే సర్వరోగ హరిణి లాగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళందరూ చాలామంది వస్తుంటారు. కానీ ఏ సిస్టము 100% యాక్యురసీ, ప్రతి సిస్టమ్ 100% యాక్యురసీ అయ్యి ఉండొచ్చు, కానీ
మనం ఆ స్థాయికి వెళ్ళందే 100% యాక్యురసీ రాదు. 1 minute ప్రిడిక్షన్, 2 minute ప్రిడిక్షన్లో ఒక గ్రహము యొక్క విషయాన్ని అంచనా వేయగలమేమో కానీ సమగ్రంగా వేయటం అది ఇంపాసిబుల్. నువ్వు అట్లా వేశారు అంటే అది వాళ్ళు అంత కరెక్ట్ వాళ్ళు కాదు అని. దేనికైనా ఒక టైం ఉంటుంది, ఒక రీజనబుల్ టైం తీసుకొని చెప్పాలి. ఎందుకంటే ఒక మనిషిని థాట్ ప్రాసెస్ రన్ అవ్వాలంటే, మొత్తం చార్ట్ మీద రన్ అవ్వాలంటే అట్లీస్ట్ ఒక 5 to 10 minutes అన్న రావాలి. ఇప్పుడు జ్యోతిష్యం ఖచ్చితంగా చెప్పాలంటేనండి, శాస్త్ర పరిజ్ఞానం అవసరమా, వాక్శుద్ధి అవసరమా, ఉపాసన బలం అవసరమా అంటే ఏం చెప్తారు? 3 అవసరమే. 3 అవసరమే. దేని ప్రపోర్షన్ దానికి ఉంటుంది. ఏది ఎక్కువ అవసరం అంటే, శాస్త్ర విజ్ఞానం లేనిదే మీకు ఏదున్నా అది మనిషిని చూసి నుదుటి రాతని చెప్పేవాళ్ళు. అంటే ఫేస్ ప్రిడిక్షన్ ఉందే, ఇన్ట్యూషన్ అంటే ఫేస్ ప్రిడిక్షన్ అది చెప్పేవాళ్ళు. శాస్త్ర విజ్ఞానం అక్కర్లా దానికి. వాళ్ళ వాక్శుద్ధి ఉంటుంది, మా ఉపాసన బలం ఉంటే వాక్శుద్ధి ఉంటుంది. అది ఫేస్ రీడింగ్తో చెప్పేది. అది పోనీ ఒక్క సబ్జెక్ట్ ఉంది, వాక్శుద్ధి లేదు, ఉపాసన లేదు, దానివల్ల ప్రిడిక్షన్స్ దరిదాపు 50% పోతాయి. 50% సబ్జెక్ట్ ఉన్నా కానీ లేకపోతే పోతాయి. సో ఎందుకంటే ఈ శాస్త్రమే మనకు వేదాల నుంచి వచ్చింది కాబట్టి, దైవం అందించిన ప్రక్రియలో భాగం కాబట్టి, వేదాంగాల్లో ఒక అంగంగా ఇచ్చి మనకి వచ్చిన ప్రక్రియ కాబట్టి, మనకు కంపల్సరీగా మనకు ఒక దేవతారాధన, అది కులదేవతారాధన కావచ్చు, ఇష్టదేవతారాధన కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు. ఒక దేవతారాధన కంపల్సరీగా ఉండి, అంటే దేవతారాధన ఏంటి, మనసా వాచ కర్మణ చేసేదే ఆరాధన. అదే ఎప్పుడైతే మనసా వాచ కర్మణ చేస్తున్నావో నువ్వు యు ఆర్ ఆన్ ది లైన్. సో నీ అంత శుద్ధి ఉన్నట్టు, అక్కడ మనసు ప్రశాంతత వచ్చినట్టు, మన కేంద్రీకృతమైనట్టు లెక్క. సో అప్పుడు చెప్పే మాట, ఆ విషయంలో చెప్పే మాట, గ్రహించే మాట ఎక్కువ పవర్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా అదే మాట్లాడిస్తుంది. శాస్త్ర విజ్ఞానం దోహదపడుతుంది. అవును. సో ఇది మనకు కంపల్సరీగా మనకు 3 ఉండాల్సిందే. జ్యోతిష్కు ఉండాల్సిన ప్రధాన లక్షణాలు ఏంటండి? జ్యోతిష్యుడికే అదే ఇప్పుడు మనకు జిజ్ఞాస, నిరంతర అన్వేషణ. అంటే ఇది నేర్చుకున్నాను, అది అయిపోయింది, దీన్ని పెట్టే నేను ఇవన్నీ మాట్లాడుకుంటాను, చెప్పుకుంటానంటే అది కుదరదు. ఏ సబ్జెక్టుకి కుదరదు, అందులో జ్యోతిష్యానికి కుదరదు. ఇది అబ్స్ట్రాక్ట్ సైన్స్. అదే, దీస్ ఆర్ ఆల్ అబ్స్ట్రాక్ట్ సైన్సెస్. ఈ అబ్స్ట్రాక్ట్ సైన్సెస్లో నిరంతర పరిశోధన ఉండాలి, ఎప్పుడు అన్వేషణ ఉండాలి, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. దీనికి తోడు భగవంతుని కృప ఉండాలి, గురుకృప, భగవంతుని కృప, ఈ 2 అత్యవసరమైనటువంటి విషయాలు. అది అయిన తర్వాత ఇంకా మనకు ఎలా దాన్ని అటెండ్ చేయాలి, సమస్యలను ఎలా అటెండ్ చేయాలి, వచ్చిన విషయాలను ఎలా చేసుకోవాలి, ఎలా దాన్ని ప్రొసీజర్గా వెళ్ళాలనేది తర్వాత సంగతి. ఇంకా బాగుంది. ఇంకోటి అండి, సాధారణంగా ఒక అస్ట్రాలజర్ కావాలంటే చాలామంది అస్ట్రాలజర్కి ఉపయోగపడే ప్రశ్న నేను అడిగేది, వాళ్ళ జన్మజాతక చక్ర, రాశి చక్ర, జన్మజాతక చక్రంలో ఏ కాంబినేషన్ ఉంటే వాళ్ళకి జ్యోతిషం వస్తుంది? దానికి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. దానికి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి, అది ఒకటి కాదు. జస్ట్ ఓన్లీ నీకు ప్లాంటరీ కాంబినేషన్స్ కావాలంటే గురు శుక్రులు చేస్తే వస్తుంది, రవి బుధులు చేస్తే వస్తుంది, శనికేతువులు ఉంటే వస్తుంది. ఇవన్నీ ప్రధాన కారణాలే. అదే మళ్ళీ స్థానాలు కావాలంటే 12 అయినా వస్తుంది, 1 అయినా వస్తుంది, 8 అయినా వస్తుంది. ఇవి స్థానాలు. ఇంకా ఇంతకు మించి ఇంకా ఉంటాయి. ప్రధానంగా శనికి, కేతువుకి, గురుడికి, శుక్రుడికి, బుధుడికి, రవికి, వీళ్ళందరికీ కనెక్షనే. కుజుడికి, రాహుకి కనెక్షన్ లా ఉండదు. అంతే, కుజుడు, రాహు కనెక్షన్ ఉండదు. మిగతా వాళ్ళందరికీ కనెక్షన్లే. అందరికీ కనెక్షన్లు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో మ్యాథమెటికల్ పార్ట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, సునిశ్చిత శక్తి కావాలి, గురుకృప కావాలి, ఇంకా ఏంటి తెలుసుకునే జిజ్ఞాస కావాలి. ఇవన్నీ గ్రహాల్లో అన్నిట్లో ఉన్నవి. అందుకని ఇవన్నీ కాంబినేషన్, రకరకాల కాంబినేషన్లో మనకు వస్తుంది. అదే శనికేతువుల కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్, అది వాళ్ళు చూసినప్పుడు వస్తాయి. ఇంకా మనకు
రకరకాలు. అదే ఇంకోటి అండి, ఇప్పుడు పెళ్లి గురించి చెప్పాం, వివాహం ఎప్పుడు అవుతుందనే విషయం చెప్పాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళు చెప్పిన టైంలో ఒక్కోసారి పెళ్ళి అవ్వదు. అసలు యాక్యురేట్గా ఫలానా నెలలో మీకు అవుతుంది అని చెప్పగలిగిన వాళ్ళు ఎందుకని లేరండి? ఈ సంవత్సరము ఈ నెలలో మీకు ఈ మాసంలో అవుతుందని చెప్పగలిగే వాళ్ళు ఎందుకు లేరు? ఇక్కడ 2 విషయాలు చెప్పచ్చు, అది కానీ అన్ని జాతకాలకి అప్లై అవ్వదు. ఓకే. కొన్ని జాతకాల్లో చెప్పచ్చు, కొన్ని జాతకాల్లో అప్లై కాదు. అప్లై కాదని కూడా మనకు తెలియదు. ముందర మనం చెప్పేయచ్చు, తర్వాత రాంగ్ అవ్వచ్చు. కొన్నిటికి మాత్రం కరెక్టే అవ్వచ్చు. ఇది ఎందుకు అవుతుందంటే మెయిన్గా ప్రధానంగా బర్త్ టైము కరెక్ట్నెస్లో లోపాల వలన ముందర ఈ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బర్త్ టైం అన్నారు కాబట్టి అడుగుతున్నానండి. బర్త్ టైం విషయంలో బిడ్డ శీర్షోదయం అప్పుడు లెక్క చేయాలా, లేకపోతే బిడ్డ భూమి మీద పడినప్పుడు కౌంట్ చేయాలా, లేకపోతే కొంతమంది అసలు బీజం పడినప్పుడు తల్లి గర్భంలో బీజం పడినప్పుడు అంటారు. ఇట్లా రకరకాల వాదనలు ఉన్నాయి. మీరేమంటారు? ఇదో పెద్ద దీని మీద ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, దీని మీద ఎంతో పుస్తకాలు ఉన్నాయి. మహానుభావులందరూ పుస్తకాలు దీని మీద టచ్ చేసిన వాళ్ళే ఒక దశలో. బివి రామన్ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ, కేఎన్ రావు గారు టచ్ చేశారు, బివి రామన్ గారు టచ్ చేశారు, ఇంకా చాలా మంది టచ్ చేశారు. అదే ఇప్పుడు మొత్తం మీద అసలు మీకు గర్భాధానం కూడా తీసుకోవాలండి. అదే గర్భాధానం కూడా అంటారు, గర్భాధానం కూడా తీసుకోవాలండి. లేదు కన్ఫర్మ్ అయిన తర్వాత తీసుకోవాలని 3వ నెల. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం ఏమి చూడనివి. గర్భాధానము ఇవన్నీ మనకేం తెలియదు. క్రియ జరుగుతుంది కానీ అక్కడ విషయం తెలీదు. అంటే ఆబ్జెక్ట్ ఎప్పుడైతే మనకు కనిపించిందో అప్పుడు మాట్లాడు. ఎప్పుడు కనిపిస్తుందంటే శీర్షోదయం అయినప్పుడే కనిపిస్తుంది. కళ్ళు తెరిచేది ఎప్పుడు అప్పుడే కళ్ళు తెరిచేది శీర్షోదయం. కళ్ళు తెరిచినప్పుడు తీసుకోవటమే ఇప్పుడు మనందరి ప్రాక్టీస్. అది డాక్టర్ చెప్పింది మనం నోట్ చేసుకుని మనం దాని మీద శ్రద్ధ తీసుకొని కొద్దిగా నర్సుకి వాళ్ళకి చెప్పుండి, డాక్టర్ చెప్పుండి తీసుకొని, అక్కడ ఏదైనా కొద్దిగా పొరపాటు జరిగితే లగ్న సంధులు వచ్చినప్పుడు సమస్య వస్తుంది. లగ్న సంధులు వచ్చినప్పుడు సమస్య వస్తుంది. లేకపోతే వర్గాచార్ట్లో వస్తుంది. ఇప్పుడు లగ్న సంధి వస్తే ఏమవుతుంది, లగ్నమే మారిపోతుంది, D1 పోతుంది. అవును. లేదు లగ్నం కాదు, లగ్న మధ్యలోనే కొద్దిగా 5 minutes తేడా, 6 minutes తేడాలో చెప్పారు డాక్టర్ గారు. ఏమవుతుందంటే వర్గాచార్ట్లో డిఫరెన్స్ వస్తుంది. ఆ కన్సర్న్ వర్గాచార్ట్కి వెళ్ళినప్పుడు వర్గాచార్ట్ మారిపోతుంది. ఆ డిగ్రీలు మారిపోయినప్పుడు మనం పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, ఇప్పుడు 3:20, 3 దశాంశ దగ్గరికి వచ్చేసరికి 3, త్రింశాంశ దగ్గరికి వచ్చేసరికి 1 degree. అవును. షట్యాంశ దగ్గరకు వచ్చేసరికి 60, అంటే ఆఫ్. అవును. అంటే ఎంత తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు వైటాలిటీకి తీసుకుంటే త్రింశాంశ తీసుకోవాలి. వైటాలిటీకి మనిషి వైటాలిటీ ఎలా ఉంది, అతనికి వచ్చే ఒడిదుడుకులు ఎలా ఉంటాయంటే త్రింశాంశ చూడాలి. త్రింశాంశ దగ్గరకు 1 degree, 1 degree దగ్గర నీకు అంత యాక్యురసీ. అందుకనే మీకు ఒకటి గమనించారా, ఈ పరాశర జ్యోతిషంలో మనకి ఈ విషయాలన్నీ మనకి ఇట్లా వర్గాచార్ట్ల కింద విభజించారు. కేపీ ఆయన ఎక్దమ్ రొటేట్ చేసి ఒక D1 నుంచి సబ్లాట్ల కింద ఆయన ఒక సిస్టమ్ పెట్టారు. అవును. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే, ఇప్పుడు మనకు ఎన్నో సిస్టమ్స్ నేర్చుకున్న తర్వాత అసలు ఎందుకు ఆయన ఆ సిస్టమ్ పెట్టారు, ఇక్కడ ఈ సిస్టమ్ ఎందుకు వచ్చింది, ఈ సిస్టమ్కి ఆ సిస్టమ్కి వచ్చిన లింక్ ఏంటి, సారూప్యత ఏమిటి ఈ రెండిట్లో అనుకుంటే, ఇప్పుడు ఆయన చేసింది అదే, ఈయన చేసింది అదే. ఇప్పుడు ఆయన ఒకదాని నుంచే అక్కడక్కడ డివైడ్ చేశారు. ఒక నక్షత్రంలో నుంచి విభజనలు చేసి అదే దశాక్రమాలు ఆ సీక్వెన్సే తీసుకొని ఆయన విభజించి సబ్లార్డు, సబ్లార్డు అట్లా 5 కింద డివైడ్ చేసుకోవచ్చు. అంత ఇదిగా చేసుకోవచ్చు. కాకపోతే మనకు మెయిన్ ప్రాబ్లం మళ్ళీ ఇదే, బర్త్ టైమే. మళ్ళీ బర్త్ టైమే, మళ్ళీ ఎక్కడికి వచ్చినా రింగ్ తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. అందువలన ఆ సిస్టమ్ అక్కడ చూస్తే ఆ సిస్టమ్ అంత మటుకు ఫాలో అవ్వటం అది కరెక్ట్. ఇక్కడ చూస్తే ఇట్లా ఫాలో అవ్వాలి. అందుకని ఏ సిస్టమ్ని ఏ సిస్టంలో క్లబ్ చేయకూడదు. క్లబ్ చేస్తే వచ్చేది కన్ఫ్యూజనే కానీ అనవసరమైన విషయాలు వస్తాయి. కానీ క్లబ్ చేస్తే ఈ సిస్టమ్ ఉంటే ఈ సిస్టమ్ ప్యూర్ ఈ సిస్టంలో చూసేసేయాలి. ఇది పక్కన పెట్టి దీనిలో కొన్ని వస్తాయి మనకు మన థాట్కి. నెక్స్ట్ ఇంకో సిస్టంలోకి వెళ్ళి ఆ సిస్టంలో ప్యూర్గా చూడాలి, అక్కడ వస్తాయి. ఈ సిస్టమ్ అటు 2-3 సిస్టమ్స్లోకి వెళ్ళిన తర్వాత వాట్ ఆర్ ది కామన్ థింగ్ దట్ చార్ట్ ఈస్ సేయింగ్. చార్ట్ ఇన్ని సిస్టమ్స్లో కామన్ థింగ్స్ ఏం చెప్తుంది, గ్యారంటీ చెప్తుంది.
ఓకే 100% చెప్తుంది. మన అనుభవంలో ఉంది, అది చెప్పకపోతే సిస్టమే కాదు. అదే. సో దాన్ని బట్టి మనకు తెలుస్తాయి చాలా విషయాలు. ఇప్పుడు భృగునాడిలో లగ్నాన్ని చూడం మనం, మరి దాన్ని ఎలా జడ్జి చేస్తారు మీరు? మనకు భృగునంది నాడి చెప్పిన సిస్టమ్ ప్రకారమే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి కారకుడి నుంచి ప్రతి కారకుడిని లగ్నంగా చేసుకొని చూడటం, 1 2 3 4 అక్కడి నుంచి ఎట్లా ఉన్నాయి గ్రహాలు, అది ఫస్ట్ పద్ధతి. ఓకే. రెండో పద్ధతి అసలు మొత్తంగా ఓవరాల్గా చూడాలి ఇతనికి అంటే జీవకారకుడిని చూసుకొని దాని నుంచి చూడటం. 2 సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అది, సెకండ్ స్టెప్ ఇది జీవకారకుడిని. ఓకే. ఇంకా మనకు తర్వాత జీవకారకుడిని చూసిన తర్వాత మనకు ప్రొఫెషన్ చూడాలంటే శనిని చూడాలి, శని కర్మకారుడు. లేకపోతే శుక్రుడిని చూడాలి, బుధుడి నుంచి విద్యకు చూడాలి, ఆరోగ్యానికి రవి నుంచి చూడొచ్చు, లేకపోతే తండ్రికి చూడొచ్చు, సంతానం కోసం రవి నుంచి చూడొచ్చు. భృగునాడిలో పుత్రకారకుడిగా మనం బుధుడిని చూడాలా లేకపోతే రవిని చూడాలండి? రవినే చూడాలి కదా. అదే, కొంతమంది ఏంటంటే బుధుడిని కూడా చూడాలంటారు. అంటే ఇప్పుడు రకరకాల విషయాలు, రకరకాల ఎక్సెస్లు ఎన్నో చెప్తుంటారు. అందుకనే మనకు మెయిన్గా మనకు ఒక మనిషిని ఎంచుకోవాలి. ఇప్పుడు నేను అంటే నా మటుకు నాకు బివి రామన్ గారు గొప్పవారే, ఇప్పుడు లివింగ్ లెజెండ్ కేఎన్ రావు గారు గొప్పవారే. ఆయన సమకాలిక, ఆయనతో పాటు సంభాషించిన వాళ్ళే. కేఎన్ రావు గారి విధానానికి బివి రామన్ గారి విధానానికి తేడా ఉంటుంది, అప్రోచ్లో తేడా ఉంటుంది. ఆయన అప్రోచ్, ఇది ఈయన అప్రోచ్. అదే ఇప్పుడు చెప్పే విషయం అంటే మనం తీసుకోవాలి. వాళ్ళు పెద్దవాళ్ళే, వాళ్ళు చూసినప్పుడు మనం ఏది మనకు కరెక్ట్, మనకు ఏది అన్వయించుకోవచ్చు, మనం ఒకటి స్టిక్ అయిపోవాలి. ఇప్పుడు భృగునంది నాడి ఉంది, మనకు ఎవరున్నారు? ఆర్జీ రావు గారి కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? అవును. ఫస్ట్ ఆర్జీ రావు గారు చెప్పింది ఏంటి చూసుకొని, ఆయన పుస్తకాలు చూసి, ఆయన చెప్పింది ఏంటి, ఆయన చాట్లు చూసి అది ఫాలో అయితే 100% ఫాలో అయినట్టే. ఇంకా మిగతా విషయాలు ఏమక్కర్లా. ఆయన చెప్పింది 100% మన భృగునంది నాడిలో చూసుకుంటే ఇంకేమీ చూసుకోకల్లా. అట్లా మనకు చూసుకోవటం. నెక్స్ట్ జీవకారకుడి నుంచి చూసుకోవటం. ఇంకా ఇవన్నీ దృష్టిలు కేవలం భృగునంది నాడి దృష్టిలో పెట్టుకోవాలి. అదే 159 కాంబినేషన్, 159, 311, 212 అండ్ 48, 2610 అదొక కాంబినేషన్. ఓకే. ప్లస్ అంటే అర్ధ త్రికోణం, మోక్ష త్రికోణం, అర్ధ త్రికోణం, కామ త్రికోణం, మోక్ష త్రికోణం. మొదటిదేమన్నా ఒక కోణం ఉంది కదా, 159 దాని పేరు. ఇట్లా 4 కోణాలు ఉన్నాయి. 4 కోణాల్లో గ్రహాలు ఏమున్నాయి ఫస్ట్ దీంట్లో 14710 దీంట్లో చెప్తున్నా. ఒక విషయం, ఇవి కోణాలు. ఈ కోణాల్లో భృగునంది నాడి, ఈ కోణాలు మన పరాశరలో కూడా చూస్తాం. 212 పరాశరలో కూడా చూస్తాం. అవును, అన్నిట్లో చూస్తాం. అందుకని ఏది సపరేట్ ఏం కాదు. కాకపోతే ఇది ఒక లాజిక్తో వెళ్ళాం, ఈ లాజిక్లోనే వెళ్ళాలి. అదే 159, 2610, 3711 అండ్ 4812 ఇవి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకేంటి, 212 దీస్ సపోర్టింగ్ ఆర్గాన్స్, ఫార్వర్డింగ్ అండ్ బ్యాక్, ఇవి చూస్తాం 212లో. 159 ఈజ్ ది ఎక్దమ్ కాంబినేషన్ దట్ దే విల్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. ఒకరికొకళ్ళు సహకరించుకుంటాయి. అదే ఒకే దిక్కులో ఉన్నట్టుగా చూస్తారు. ఒకే దిక్కులో ఉండి ఒకరికొకళ్ళు ఆల్మోస్ట్ సహకరించుకుంటాయి. అయితే శత్రుత్వాలు ఉన్నప్పుడు శత్రుత్వాలు ఉంటుంది, కాకపోతే కాంబినేషన్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. అది మంచైనా చెడైనా కాంబినేషన్ పర్ఫెక్ట్. ఇక్కడ కూడా డిగ్రీలు చూడలేము, డిగ్రీలకు వద్దాం. 159 తర్వాత 2610, దిస్ ఈస్ ద ఫార్వర్డింగ్, అంటే మనిషి అభివృద్ధి ఎలా ఉంటుందనేది 2610. నెక్స్ట్ 4812 కూడా ద సేమ్ సిచ్యువేషన్, పాస్ట్ థింగ్స్ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. మన లెగసీ మనకు ఉన్నదంతా 4812లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇట్లాంటి కాంబినేషన్లన్నీ ఏమున్నాయి, ఎలా జరుగుతున్నాయి అని చూసుకొని ఇప్పుడు డిగ్రీలు కోరు. ఈ డిగ్రీలో ఫస్ట్ ఒక రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క డిగ్రీలు మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ 100% దానికే ఇవ్వాలి. ఓకే. ఫస్ట్ ఒక రాశిలో 2 గ్రహాలు ఉన్నాయంటే, 3 గ్రహాలు ఉన్నాయంటే ఫస్ట్ వాటి మధ్య సంబంధం ఏంటి, ఎవరు ముందు ఎవరు వెనకాల, ఎవరైనా వక్రించి ఉన్నారా, ఎవరైనా మామూలుగా ఉన్నారా, రుజువర్తంలో ఉన్నారా, లేకపోతే వక్రగతిలో ఉన్నారా, ఇవన్నీ మనం రాహుకేతులు ఎక్కడున్నారు, ఇవన్నీ. ఆ తర్వాత 159 కాంబినేషన్.
ఆ 159లో మనం దీనిలో అడ్జస్ట్ చేసుకుంటాం. అది కూడా అడ్జస్ట్ చేసుకుని కూడా చూడాలి. ఓకే, చూసిన తర్వాత 3711 ఆపోజిట్లో పెట్టాలి. అంతేగా మరి, తూర్పుకి పడమర ఎదురుకుండా ఉంటుంది కాబట్టి 3711 ఆపోజిట్లో పెట్టాలి. ఆవిన తర్వాత మిగతా ఇద్దరు ఆపోజిట్లో ఉంటారు. అదే ఇప్పుడు జడ్జ్ చేయాలి విషయాలు. ఇప్పుడు నౌ వి టేక్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ది ప్రోగ్రెషన్. అదే అందుకనే దానికి 50% ఇచ్చారు కదా అజ్జీరావు గారు లాంటి వాళ్ళు 3711లో వాటికి 50%. అదే అంటే ఒక పర్సంటేజ్ అటాచ్ చేయాలని పర్సంటేజ్ అటాచ్ చేశారు. నార్మల్గా కూడా మనకు వీటికున్న ప్రభావం వాటికి ఉండదు కదా. ఆపోజిట్ డెఫినెట్లీ దే ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ బట్ నాట్ యాజ్ ది థింగ్ ఇన్ ది ఓన్ హౌస్. అదే ఒక వన్ సింగిల్ హౌస్, నాట్ ఓన్ హౌస్, ఒక సింగిల్ హౌస్. అందుకని అట్లా వెళ్ళాలి. వక్రించిన గ్రహాన్ని వెనక రాశితో కనెక్ట్ చేసుకోమని చెప్పారు ఆయన. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? దానిలో రకరకాల థీరీలు ఉన్నాయి. అక్కడ వక్రించిన గ్రహాన్ని రకరకాల థీరీలు ఉన్నాయి. ఏంటంటే వక్ర గ్రహం బ్యాక్ వెళ్తుందని. అయితే బ్యాక్ ఎంత దూరం వెళ్తుంది? అదే ఏ డిగ్రీలో ఉంది అసలు ప్రస్తుతం? వక్రించినప్పుడు మొదటి డిగ్రీ ఎక్కడ ఉంది? ఆ తర్వాత ఎన్ని డిగ్రీలు ప్రయాణం చేస్తుంది? ప్రతిదానికి ఒక లెక్క ఉందిగా. శని ఎన్ని డిగ్రీలు వెళ్తాడు, ఎన్ని రాసుల అవతల వెళ్తాడు, అదే శుక్రుడు ఎంత వెళ్తాడు, బుధుడు ఎంత వెళ్తాడు, వీళ్ళందరికీ లెక్కలు ఉన్నాయి. అవును, లెక్కలు ఉన్నప్పుడు ఏ డిగ్రీలు ఎంత దూరంలో వక్ర స్టార్ట్ అయింది అంత దూరం వెళ్ళొచ్చు అనేది ఒక లెక్క. జనరల్గా మనకు లాజికల్గా అనిపించేది లెక్క. అవును. దీనికి వాళ్ళు ఏం చెప్పారంటే, సపోజ్ 10 డిగ్రీల వక్రత్వంలో జననం అయింది, 10 డిగ్రీలు వదిలిపెట్టేసి మిగతా 30లో ఉన్న 20 డిగ్రీలు పాత రాశిలో వేసుకోమన్నారు. 20 డిగ్రీలు అక్కడ గడిచిన తర్వాత మళ్ళీ ఫార్వర్డింగ్లో ఈ హౌస్లోకి వచ్చి ఇక నుంచి ముందరకెళ్తుంది అనేది ఒక లెక్క చెప్పారు. అదే మధ్యలో రాహుకేతువులు ఉంటే అసలు ఇది వర్తించదు, మీరు ఎక్కడి నుంచి ఉంటే అక్కడే, ఎందుకంటే ఇద్దరు వక్రగ్రహాలు కాబట్టి ఓకే ఇది పోతుంది అనేది సూత్రం. ఇద్దరు వక్రగ్రహాలే, 2 వక్రగ్రహాల మధ్య అసలు ఇది ప్రసక్తే రాదు, ఇంకా అంతటితో వక్రం పరిసమాప్తం అన్నట్టు అదొక థియరీ ఉంది. ఓకే, సో ఇదొక థియరీ, అదొక థియరీ. మళ్ళీ గురుడికి ఒక థియరీ, శనికో థియరీ. ఏంటది? గురువు శని దగ్గర ఏంటంటే శని వెనక్కి వెళ్ళి ముందరకు వస్తాడు, గురువు అక్కడి నుంచే రావచ్చు అని. అదే ఓకే, అక్కడి నుంచే రావచ్చు అని ఒక థియరీ. ఇన్ని థియరీల మధ్య నడుస్తుంటుంది. అదే సో వీటన్నిటిలో కల్లా మనం ఒక రీజనబుల్ లాజికల్ అప్రోచ్ మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంతే, సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ప్రోగ్రెషన్ లెక్క వస్తుంది. అదే ఇప్పుడు మెయిన్ ఇబ్బంది ఎక్కడ వస్తుంది? వక్రగ్రహం. వక్రగ్రహం కాబట్టి ఇబ్బందే లేదు. వక్రగ్రహం వచ్చినప్పుడు ఇబ్బంది ఎంత వస్తుంది? మహా అయితే 1 year 2 years దెబ్బ కొడుతుంటుంది, అంటే మనకు తప్పుడు వస్తుంది. గురుడు అయితే మాక్సిమం 1 year. మాక్సిమం అతిశారం వల్ల కూడా ముందుకెళ్ళిపోయే గ్రహం వక్రత వస్తుంది కదా. అవును అవును, అది కూడా మరి లెక్కలు చూసుకోవాలిగా. ఇప్పుడు మిథునంలో ఉన్న గురువు అది ముందుకు అతిచారం వల్ల కర్కాటకం వచ్చేసాడు, అక్కడ మళ్ళీ అక్కడ మీకు అతిచారం వల్ల వచ్చిందా, సహజంగా వచ్చిందా, అంటే ఉన్న స్థానం నుంచి వక్రించాడా, అతిచారం వెళ్ళి వచ్చి మళ్ళీ రుజు మార్గంలోకి వస్తున్నాడా అనేది నాడీ శాస్త్రంలో ఆ లెక్క ఏం చెప్పలే. అవును, ఆ లెక్క చెప్పలేదు. వక్రం అనే చెప్పారు. వక్ర చెప్పినప్పుడు ఇదే రూలు అన్నట్టు చెప్పారు. ఓకే, సో గురువు మ్యాక్సిమం ఇచ్చేది 1 year ఎఫెక్ట్ వస్తుంది. 1 year లోపలే వస్తుంది. అదే పూర్తిగా 1 year కూడా రాదు. 1 year, ఎందుకంటే నేను చెప్పిన డిగ్రీ లెక్క ఆధారంగా అయితే 1 year లోపలే ఉంటుంది. సో అందుకనే ఈ ప్రోగ్రెషన్ ఒక లెక్క తీసుకోవాలి. ట్రాన్సిట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్. అదే ట్రాన్సిట్లో, ఎందుకంటే ఇందులో మైనర్ ప్రోగ్రెషన్, మేజర్ ప్రోగ్రెషన్ 2 ఉన్నాయి. మేజర్ ప్రోగ్రెషన్, మైనర్ ప్రోగ్రెషన్ దగ్గర మైనర్ ప్రోగ్రెషన్ ఆల్మోస్ట్ విల్ బి ఈక్వల్ టు ది ట్రాన్సిట్. ఓకే, మైనర్ ప్రోగ్రెషన్. మేజర్ ప్రోగ్రెషన్ దగ్గర ఏమవుతుందంటే అది దట్ విల్ స్టే ఫర్ లాంగ్ పీరియడ్స్. ఓకే, అందువల్ల అదొకటి చూసుకోవటం. ఈ మైనర్ ప్రోగ్రెషన్ ఎక్కువ కౌంట్ అవుతుంటుంది, ఎందుకంటే అక్కడి నుంచే వస్తున్నప్పుడే మీకు ఈ కాంబినేషన్స్ జనరేట్ అవుతుంటాయి. నేటల్ ప్లానెట్స్ దగ్గర కాంబినేషన్స్ అన్నీ అక్కడ జనరేట్ అవుతాయి. సో ఆ విధంగా మనం నాడీ శాస్త్రంలో మనకు ఉన్న కాంబినేషన్స్ ఏమున్నాయి, అనాలిసిస్ అనేది ఇలా ఉంటుంది. దాని ప్రకారం మనకు రిజల్ట్ ఎలా ఉండొచ్చు అనేది నాడీ శాస్త్రంలో మనకు ఫస్ట్ ఇంప్రెషను అవును అది రావాలి. విజయసాగర్ గారు, ఇప్పుడు చాలామంది వివాహ సంబంధమైన సమస్యలతో చాలామంది మీ దగ్గర కూడా చాలామంది వస్తూ ఉంటారు.
జాతకాలు చూపించుకునే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అంతా పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఎక్కువ మంది జాతకాలు చూపించుకుంటూ వస్తున్నారు, అయినా సరే పెళ్ళైన తర్వాత వెంటనే విడాకుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? అంటే మీరు అడిగింది జాతక పరంగానా? జాతక పరంగా ఇప్పుడు కంపాటబిలిటీ చూసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, అంత బాగుందమ్మా అంటున్నారు, ఆ జ్యోతిషికి చెడ్డ పేరు వస్తుంది దీనివల్ల. ఇదే మనం జాతకానికి వచ్చినప్పుడు వధూవరుల జన్మ విషయాలు మన దగ్గరకు వచ్చినప్పుడు జనరల్గా అందరూ చూస్తున్నది ఏంటంటే ఆ గుణాల పట్టిక. ఆ పట్టికలో వచ్చింది చూసుకోవటం, యాప్లో పెట్టుకోవటం, యాప్లో ఇద్దరిది ఫీడ్ చేయటం, ఫీడ్ చేసిన తర్వాత ఆ ఇద్దరు ఎన్ని గుణాలు వస్తాయి, సే 18 ఓకే పాయింట్, మీడియం పాయింట్. ఆ మీడియం పాయింట్ దాటితే ఓకే దిస్ ఈజ్ గుడ్ అనేది చెప్పటం వలన దాని అనాలిసిస్ కంప్లీట్ అవ్వదు, దానివల్ల అట్లా వెళ్ళిపోతాయి. కొంతమంది అంటే ఇప్పుడు జాతకం తెలిసిన వాళ్ళు అట్లీస్ట్ కొంతమంది ఆ గుణాల వరకు వెళ్తారు, కొంతమంది నక్షత్రం ఒకటే చూస్తారు. నక్షత్రాలు చూసి ఇద్దరికి పొంతన కుదిరిందా లేదా, తారాబలం ఉంటుందా లేదా, ఆ రెండు చూసుకొని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏముంది, గుళ్ళ దగ్గరికి వెళ్తారు, పూజారిని అడుగుతారు, అయ్యా నాకు మా అబ్బాయికి పెళ్లి కుదురుతోంది, సంబంధం వచ్చింది, అమ్మాయి నక్షత్రం ఇది, నా నక్షత్రం ఇది, మా అబ్బాయి నక్షత్రం ఇది, ఇద్దరిది చూసి చెప్పంటే తారాబలం చూస్తే అంతకంటే ఆయన దగ్గర ఇంకా సాధన ఏమి ఉండదు, బాగానే ఉంది చేసుకోండి అంటారు. అది ఓన్లీ ప్రిలిమినరీ, అది వన్ టైం ఫ్యాక్టర్. లేకపోతే ఇంకా కొద్దిగా తెలిసిన వాళ్ళు ఈ గుణాల వారి దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. కానీ అసలు విషయం మనం జాతకం చూడాలి. ఇప్పుడు నేను చూసే విధానం ఏంటంటే గుణాలు ముందర చూస్తాం, తారాబలం చూస్తాం, పిల్లవాడి నుంచి సరిపోయిందా, పిల్ల నుంచి సరిపోయిందా, ఇద్దరి నుంచి సరిపోయిందా, అదొక లెక్క. ఇద్దరి నుంచి సరిపోతే ఉత్తమం, లేకపోతే ఒకరి నుంచి సరిపోతే అదొకటి. సరే, అదొక సెట్ అసైడ్. అసలు జాతకం ఏం చెప్తుంది? ఈ వధువు జాతకం అసలు వరుడు ఎట్లాంటి వాడు రావాలని చెప్తుంది, వధువుకి అదే వరుడికి వధువు ఎలా అంటే ఆ జాతకం ఏం చెప్తుంది, ఫస్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్ అదేం చెప్తుంది, అదొక లెక్క. ఇప్పుడు అసలు జాతకాల్లో ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఒక పార్టీ మనకు తెలిసిన వాళ్ళది అయితే మనకు తెలిసి ఉంటుంది ఒక జాతకం. అప్పుడు మనకు ఒక పార్టీలో ఎటువంటి వాళ్ళు ఆపోజిట్ జెండర్ ఎవరు రావాలనేది మనకు తెలిసి ఉంటుంది, అదొకటి. లేదు ఇద్దరు తెలియని వాళ్ళు వచ్చినా కానీ ఇబ్బంది చూస్తాం. చూసినప్పుడు ముందు అసలు లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, సప్తమాధిపతి, అష్టమాధిపతి, ద్వాదశాధిపతి, వీళ్ళు అసలు ఎక్కడున్నారు, ఈ స్థానాలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కుటుంబ స్థానం, ఫస్ట్ లగ్నం బలం ఎంత ఉంది, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నెక్స్ట్ కుటుంబ స్థానం ఎంత బలంగా ఉంది, అధిపతి ఎక్కడున్నాడు, నెక్స్ట్ సెవెంత్ స్థానం ఎక్కడుంది, అధిపతి ఎక్కడున్నాడు, అదెంత బలంగా ఉంది, అష్టమం మాంగళ్యం ఆయుర్దాయం అది ఎట్లా ఉంది, ప్లస్ అది ఆపోజిట్ జెండర్ యొక్క కుటుంబ స్థానం. సో ఆ స్థానం ఎట్లా ఉంది, అక్కడ ఏమైనా దోషాలు ఉన్నాయా, ఓకే, అంటే వచ్చే కుటుంబం ఎటువంటిది అనేది అక్కడ జడ్జి అవుతుంది కొద్దిగా. అవును, అదే అంత ఉంది. ఆ తర్వాత 12th సుఖస్థానం, సుఖస్థానం 4th, కానీ మ్యారేజ్కి వచ్చేసరికి 12th శయనస్థానం. అవును. సో దాంపత్యంగా ఎలా ఉండాలి అనేది ఇక్కడ తెలుస్తుంటుంది కొద్దిగా. సో 12th హౌస్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, నాడీలో ఒక స్థానానికి ద్వితీయం 12th. అవును, ఇక్కడ పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. ఓకే. సో ఏమన్నా పాపకర్తరీలు ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాం. ద్విద్వాదశం అంటారు దాన్ని. ద్విద్వాదశత్వం అసలు పనికిరాదు జనరల్గా. అదేంటి 1-2కి, అదే 1-2కి అట్లా. ఇప్పుడు పైన ఇందులో ఒక వర్క్ అయ్యేదేంటి, ఏ స్థానాధిపతి దానికి అతను 12 ఉండకూడదు. ఓకే. ఏ స్థానాధిపతి ఆ స్థానాన్ని వదిలేసి 12కి రాకూడదు. వచ్చాడు అంటే అది దానికి తగ్గ వే ఉంటుంది, అంటే అది బలహీన పడ్డట్టు కింద లెక్కే. లగ్నాధిపతి 12 ఉన్నా, ఏ అధిపతి దానికి వెనకాల భావంలో ఉన్నా. ఇక్కడ మెయిన్గా చూడాల్సింది సప్తమాధిపతి షష్ఠంలో ఉన్నాడా, ఓకే, లేదు షష్ఠాధిపతి సప్తమంలోకి వచ్చాడా.
ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ సీస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద మ్యారేజ్, ద సస్టెనెన్స్ ఆఫ్ ద మ్యారేజ్. ఈ రెండు చూడటానికి ఈ 6th హౌస్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది. ఓకే. 8th హౌస్ వలన పెద్ద ఇబ్బంది కాదు, కానీ 6th హౌస్ చేసే చెడు ఉందే అది ఎక్కువ ఇబ్బంది వస్తుంది. ఓకే. సో మెయిన్ సప్తమాధిపతికి 6వ సంబంధం ఉండకూడదు, ఫస్ట్ రూల్. సప్తమాధిపతి అంటే రార సంబంధం ఉంటే ఆవిడ రోగాల బారిన పడుతుంది అనుకోవాలా, లేకపోతే ఎట్లా అనుకోవాలి? సపరేషన్. ఓకే, సపరేషను, కోర్టు, విడాకులు, మీరు చెప్పింది ఒక ఫ్యాక్టరే, అదే. కానీ ఈ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ వర్క్. అంతే కదా, దానికి అది వ్యయం అవుతుంది కదా, మళ్ళీ సప్తమానికి అది వ్యయం అవుతుంది. సప్తమానికి అది వ్యయం. అదే అక్కడికి వెళ్తే అంటే సప్తమ సంబంధం నిర్వీర్యం అవుతుంది. అవును. ఇందాక నేను ఒకటి చెప్పాను, షష్టాధిపతి వెళ్ళి సప్తమంలో ఉంటే మీరు చెప్పిన ఫ్యాక్టర్ ఒకటి అవుతుంది. అవును. రోగం, లేకపోతే కొన్ని కేసుల వలన కొన్ని సంబంధాలు, కొన్ని క్లాషెస్ రావచ్చు, అంతకని విడిపోవటానికి తక్కువ ఛాన్సెస్. అదే సప్తమాధిపతి వెళ్ళి షష్టంలో ఉన్నాడు అనుకోండి, ఎక్కువ 99% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే దట్ హిమ్సెల్ఫ్ గాన్ ఇన్ టు దట్ హౌస్. ఓకే. ఇక్కడ సప్తమాధిపతి బాగున్నాడు ఒక కేసులో, గురు దృష్టి ఉంది, బాగున్నాడు, బలంగా ఉన్నాడు, కానీ ఆ షష్టాధిపతి వచ్చి సప్తమంలో ఉన్నాడు. దానివల్ల ఏంటి, చికాకులు, క్లాషెస్, లేకపోతే మీరు చెప్పినట్టు రోగ సంబంధం ఉంటే ఉండొచ్చు. అదే వీళ్ళు సప్తమాధిపతి వెళ్ళి షష్టంలో ఉంటే దట్ ఈ సరెండర్ హిమ్సెల్ఫ్. ఓకే. దిట్ క్రియేట్స్ మోర్ ఇంపాక్ట్. అందుకని ఈ సిచ్యువేషన్ రాకూడదు ఎక్కడ. ఓకే. అది రాకుండా ఉండాలి. ఇప్పుడు అన్ని బాగా చెప్పారు, కానీ కుజుడిని మర్చిపోయారు. కుజుడు పాత్ర ఏంటి దీంట్లో? కుజుడి పాత్ర డిపెండ్స్ ఆన్ ది హరస్కోప్. ఇప్పుడు మా కుజదోషం అంటారు, అదే కుజదోషానికి ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా కుజదోషానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కుజదోషంకి మనకు చెప్పింది, శాస్త్రంలో చెప్పింది ఏంటి, కుజదోషం ఉన్నప్పుడు వివాహం లేట్ అవుతుంది. కుజదోషం ఏమీ దాంపత్య భావాల్ని అది చెడుగా ఏం చెప్పలా. కుజదోషం ఉన్న వాళ్ళకి వివాహం లేట్ అవుతుందన్నారు. అందుకని కుజదోషం ఉన్న వాళ్ళకి, కుజదోషంతో ఉన్న వాళ్ళని పెట్టుకుంటే తొందరగా అవ్వచ్చు అనేది ఒక సిద్ధాంతం. అదే ఒకసారి ఒక మనిషికి ఇప్పుడు సపోజ్ అది వరకు 18 ఏళ్ళకి, 17 ఏళ్ళకి, 19 ఏళ్ళకి, లేకపోతే ఇంకా ముందర, లేకపోతే 20 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత పెళ్లిళ్ళు చేస్తున్నారు. సో ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో అది కరెక్ట్ కావచ్చు, కానీ పాతకాలంతో పోలిస్తే దిస్ ఈజ్ లేట్ మ్యారేజ్. అవును, అంతేగా. వన్స్ ఇట్ హెస్ క్రాస్డ్ 25, 26, 28 at the last. ఓకే. That Kujadosha effect will get minimized. No, there is no substance in it. అదే. We need not worry about Kujadosha. ఓకే. మనకు కుజదోషం గురించి మనకు బాధే లేదు, దాని గురించి అసలు వరి అక్కర్లేదు. దాన్ని ఇప్పుడు యూట్యూబ్లో దాన్ని ఏదో పెద్దగా చేసేసి అదంతా అనవసరం. అదంతా అనవసరం. ఇంకోటి శుక్రుడిని కూడా దోషిగా అని చెప్తున్నారు పెళ్లి విషయంలో. ఎందుకు? ఇప్పుడు కుజుడు కానీ శుక్రుడు కూడా దోషిగా అని చెప్తూ ఉంటారు. వివాహకారకుడు కాబట్టి అనుకోవచ్చా? అంటే దోషి అంటే ఎందుకు? శుక్రుడు కుజుడు కలిసి ఉంటే కుజు శుక్రుల కాంబినేషన్, దాని గురించి పెద్ద చాలాసేపు మాట్లాడుకోవచ్చు మనం. ఓకే. అది పెద్దది, ఇట్స్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్, కుజు శుక్రుల కాంబినేషను. దాని గురించి అది మాట్లాడుకోవాలంటే అసలు ఇట్ హ్యాస్ సో మెనీ రామిఫికేషన్స్ ఇంక్లూడింగ్ ఫిలసాఫికల్. దీని మీద కేఎన్ రావు గారికి ఉంది, నాకుంది. నాకు కుజు శుక్ల కాంబినేషన్ ఉంది, కేఎన్ రావు గారికి ఉంది. ఓకే. అసలు ఆయన చెప్పాడు కుజు శుక్ల కాంబినేషన్ గురించి, చెప్పారైనా దాని గురించి అదో పెద్ద గ్రంథం అవుతుంటారు. దానివల్ల చాలా మంచి యోగం. ఓకే. అంటే దానికి వచ్చే అంటే మళ్ళీ డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్. వాళ్ళు ఎక్కడ కలిసి ఉన్నారు, ఎవరితో చూడబడుతున్నారు, ఏ లగ్నానికి కలిసి ఉన్నారు, ఇవన్నీ ఉంటాయి. ఎన్నో అధిపతులు. కుజు శుక్రులకి ఏంటంటే కుజుడు న్యూట్రల్, కుజుడికి శుక్రుడు, శుక్రుడికి కుజుడు న్యూట్రల్స్ అంతేగాని శత్రువులు కాదు. వాళ్ళిద్దరికి ఒకళ్ళకు న్యూట్రల్స్. అంటే ఏంటి, తమ్ములు ఏం లేదు, నీ పని నువ్వు చూసుకుని నా పని నేను చూసుకుంటా అనేవాళ్ళు వాళ్ళు. కానీ వ్యవహార రీత్యా, వాళ్ళ జీవకారకత్వాల రీత్యా వాళ్ళిద్దరికి పడదు. ఆ స్వభావం వేరు, ఈ స్వభావం వేరు. దానివల్ల ఏమవుతుంది,
మధ్యలో అది కనుక ఎక్కడో సప్తమంలోనో ఎక్కడో ఒక విషయంలో లగ్నంలో కానీ ఎక్కడైనా పడితే ఏమవుతుంది, భార్యాభర్తల మధ్య కొంచెం అభిప్రాయ భేదాలు వస్తాయి. దట్ ఈస్ అ టామ్ అండ్ జెర్రీ టైప్. దట్ విల్ నాట్ క్రియేట్ సీరియస్ రామిఫికేషన్స్, ఇంప్లికేషన్స్ ఏమి ఉండవు. టామ్ అండ్ జెర్రీ కేస్ అంతే. ఒకళ్ళు మాట్లాడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, అంత క్లోజ్. ఎందుకంటే ఒకరిదేమన్నా మాట్లాడే తత్వం, ఒకరిదేమన్నా సమన్వయపరిచే తత్వం. అందువల్ల వాళ్ళిద్దరి వలన అంతకంటే ఎక్కువ పెద్ద యోగం అది. ఎందుకంటే కాలపురుషుడి రీత్యా లగ్న ద్వితీయాధిపతి, లగ్న సప్తమాధిపతి కనుక ఆ కాలపురుషుడి రీత్యా లగ్న సప్తమాధిపతి కలిసి ఉండడం చాలా మంచిది. ఓకే, ఆ బంధం ఫెవికోల్. వీ కెనాట్ డివైడ్, నో బడీ కెన్ డివైడ్ ఇట్. ఓకే, అది ఫెవికోల్ సంబంధం, అది 1/7 సంబంధం. అదే. ఇక్కడ ఇంకోటి ఉంది ఏంటి, 8th హౌస్ ఉంది, ఒకటి 2nd హౌస్ ఉంది. 2nd 8th, 2nd న్యూట్రల్, 8th పాపస్థానం, దుస్థానం, 1 కోణస్థానం, 1 కేంద్ర స్థానం. ఒక కేంద్ర స్థానము, ఒక కోణ స్థానము, ఒక న్యూట్రల్ స్థానము, 1 దుస్థానం. ఈ నలుగురి కాంబినేషన్, ఈ 4 స్థానాల కాంబినేషన్ కుజ శుక్రుల మధ్య ఉంటుంది. ఇది 1 కాలపురుషుడి ద్వారా. ఉన్నత లగ్నం ద్వారా ఇంకా ఆధిపత్యాలు వచ్చాయో అది సపరేట్. సో ముందు అసలు కాలపురుషుడి ద్వారా మనం అర్థం చేసుకుంటే వీళ్ళిద్దరి సంబంధం చాలా పటిష్టమైన బాండ్. ఓకే, బాండ్ పైన కొంచెం ఒడిదుడుకులు రావచ్చు కానీ బట్ ఎక్కడ ఒక్కటే దుస్థానం. అదే, ఒక కోణం ఒక కేంద్రం, అది రాజయోగం. ఒక కోణం ఒక కేంద్రం, ఒక రాజయోగం. అదే. న్యూట్రల్ హౌస్ 2nd, ధనస్థానం, కుటుంబ స్థానం, అది వీళ్ళతో కలిసి ఉంది. సో కుటుంబము పదిలము, సప్తమము పదిలము, లగ్నము పదిలము, 3 మంచి స్థానాల మధ్య ఒక దుస్థానం యొక్క ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఓకే. పైన ఇంకోటి కూడా అది ఎక్సలెంట్, ఆత్మ ఉన్నతికి చాలా మంచిది అని దానికి ఉంది, థీరీ ఉంది. ఓకే, దాన్ని నేను దానిలో ప్రమోట్ చేస్తుంది. అది ఎట్లా ప్రమోట్ చేస్తుందంటే వ్యవహారికం ద్వారా, అనుభవించటం ద్వారా అనుభవాలను త్యజించి వైరాగ్యాన్ని పెంపొందించే యోగం అది. ఓకే. అంటే ముందు విపరీతంగా అనుభవించాలి. కుజశుక్ల కాంబినేషన్ అట్లాంటిది. ఒకటి ప్యాషన్, ఒకటేమన్నా సుఖం. ఈ రెండిటి కలిస్తే ఎట్లా ఉంటుంది, అనుభవించాలి, ఎంత డిజైర్, ప్యాషన్ ఉంటుంది. ఓకే. ఆ ప్యాషన్ ఒక దశలో మొత్తం పోయి మొత్తం త్యజించడం ద్వారా అతనికి ఈ ఐక్యత అంటే బ్రహ్మైక్యత అనే దానికి సాధనకి ఉపయోగపడుతుంది అనేది ఒక సిద్ధాంతం. అది ఆయన చెప్పింది. కుజ శుక్రుల కాంబినేషన్. కుజదోషం చూడాలంటే శుక్రుడి నుంచి కానీ, లగ్నం నుంచి కానీ, చంద్రుడి నుంచి కానీ అనే మాటలు కూడా ఉన్నాయి. అవును, ఉన్నాయి. మరి చంద్రుడు కూడా పెట్టారు, చంద్రలగ్నం కూడా చూసుకోవాలి. చంద్రలగ్నం చూడాల్సిందే, అదే చూడాల్సిందే. ఇప్పుడు మామూలు లగ్నం నేను చెప్పేది ఏంటంటే కుజదోషం గురించి అంత అదే మనం దాని గురించి ఆలోచించక్కర్లా. ఇప్పుడు మనం పెళ్లికి వెళ్తాం, ఓ సంబంధం తీసుకొని వెళ్తాం, అది మన అమ్మాయిదో అబ్బాయిదో మనకు పెళ్లి చేయాల్సిన ఎదురు వాళ్ళు వస్తారు. మనమే దాని గురించి మాట్లాడక్కర్లా. ఎదురు వాళ్ళకి అభ్యంతరం ఉంటే ఓకే వస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఎదురువాడికి అభ్యంతరం లేకపోతే వాళ్ళే వస్తారు. కానీ మనకేంటి, మన మహా అయితే ఏమవుతుంది, కొంచెం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డిలే అవుతుంది అంతకు. సార్ ఇప్పుడు చాలామంది అసలు జ్యోతిషాన్ని నమ్మాల్సిన అవసరమే లేదు, వీళ్ళు చెప్పేం జరుగుతాయా, వీళ్ళ జాతకం వీళ్ళే చూసుకున్నారా. మన మధ్యన ఒక ఆయన ఇంటర్వ్యూ చేసిన ఇట్లాగే ఆయన చనిపోయారు. ఇప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో ఒక జరిగిన కాల్పుల్లో సత్యనారాయణ చౌదరి గారి గురించి రాయమల్లి అవధాన గారు చాలా గొప్పగా చెప్పారు. అది విన్నాను నేను. చెప్తే కొంతమంది కామెంట్లు పెట్టారు. మరి ఆయనకి ఇన్ని చెప్పగలిగిన వ్యక్తికి బాలకృష్ణ గారు ఇంట్లో ఇట్లా జరుగుతాయని ఈ పరిసరానికి తెలియదా, ఇలాంటి క్వశ్చన్లు వేశారు. అవును, అంటే క్వశ్చన్ న్యాచురల్. అదే క్వశ్చన్ చేసేవాడిని మనమేమి మాట్లాడక్కర్లేదు. వాళ్ళ జ్ఞానంతో వాళ్ళకున్న స్థితితో చేస్తారు. కరెక్టే, అంటే ఆ మాట వస్తుంది. కాకపోతే ఎవరికైనా జ్యోతిష్యులకు కానీ ఎవరికైనా అన్ని విషయాలు స్ఫురించవు, అన్నీ చెప్పరు కూడా. ఒకసారి స్ఫురించవు,
ఓసారి చెప్పరు. ఏది స్ఫురిస్తుందో, ఏది చెప్పాలనిపిస్తుందో అదే చెప్తారు. ఓకే. అది అన్ని విషయాలు. ఇప్పుడు జ్యోతిష్లే కాదు, ఇప్పుడు కంచి పరమాచార్య, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనుషులు వాళ్ళ కథల్లో, జీవిత చరిత్రలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకు వాళ్ళు చెప్పదలుచుకుంటే చెప్తారు, చెప్పదలుచుకుంటే చెప్పరు, అన్నీ చెప్పరు. అయితే వాళ్ళకి తెలియదా అంటే తెలుస్తాయి కానీ చెప్పరు. అదే ఒకటి. అంతేగాని ఇప్పుడు ఆ విషయంలో ఆయన చెప్పలేదా అంటే ఆయన స్ఫురించిందా లేదా అనేది ఎవరికి తెలుసు. అట్లాని ఆయన యొక్క నాలెడ్జ్ని మనం తక్కువ చేయకూడదుగా. ఆయన నాలెడ్జ్ని మనం ఏం తక్కువ చేయకూడదు. ఆయన కొన్ని విషయాల్లో చెప్పుండొచ్చు కదా, కొన్ని విషయాలు చెప్పలేదు అంటే మనం దాన్ని తప్పుపడదు. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదం చనిపోయారండి. కొంతమంది తర్వాత వచ్చేసి నేను ముందే చెప్పానని కొంతమంది అంటారు, మాకు తెలుసు అంటారు కొంతమంది. తెలిసినప్పుడు ముందే చెప్పవచ్చు కానీ కామెంట్లు పెడతారు. ఇవన్నీ రకరకాలు సాగిపోతుంటాయి. ఇప్పుడు పోస్ట్ మార్టం లాగా తర్వాత చేస్తే ఉపయోగం. కొంతమంది వైరల్ అవడానికి కోసం కొంతమంది జ్యోతిషులు తయారయ్యారు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, పేరు ఎందుకు కానీ, ఒక ఆయన ఉన్నారు, ఆయన మీరు చెప్పిన మాటే చెప్పాడు. అదే మీరు చెప్పిన ఎప్పుడో చెప్పాను, వాళ్ళతో మాట్లాడుతూ చెప్పాడు. వైరల్ అస్ట్రాలజర్లు కూడా ఉంటారన్నమాట దీన్ని బట్టి ఉంటారు. సో దాన్ని మనం ఏం కామెంట్ చేయలేము. అంటే కోటి కోసం కోటి విద్యలు అంటారు కాబట్టి అట్లా అనుకోవాల్సి వస్తుంది. నిజానికి ఏమండి ఒకటే, వేద జ్ఞానాన్ని, వేద విజ్ఞానాన్ని వాణిజ్యపరంగా చూస్తే మాత్రం ఎప్పుడో అప్పుడు అది మనల్ని తినేస్తుంది. ఓకే. వేదశాస్త్రాలు ఏవి కూడా పరులకు ఉపయోగకరంగా ఉండాల్సిందే కానీ, అంతేగాని మన స్వలాభం కోసం, మన కీర్తి కోసం నువ్వు ఎప్పుడైతే ప్రయత్నించావో వాళ్ళు ఎవరు, ఆ విద్య కూడా పోతుందేమో అప్పుడు. ఆ విద్యతో పోతుంది అది. వాళ్ళు ఇప్పుడు ఈ జన్మలో నీకు బాగానే ఉండొచ్చు కానీ మనకు ఉంటాయి కదా, అదే మన కర్మ థియరీలో, ఆ కర్మ థియరీలో దాని ప్రకారమే నడుస్తుంది 159. అదే పూర్వజన్మ 159 ఇది ఉందే, అది ద మోస్ట్ ఇంపార్టెంట్ యాంగిల్ దట్ రూల్స్ ది ఎంటైర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది జీవా. ఓకే. అది మనకు వర్క్ అవుతుంది, అందుకని మనం గ్రహించాలి. అదే ఇప్పుడు ఆ ఎనాలిసిస్ ఎలా చేస్తారో పూర్వజన్మ గురించి తెలుసుకోవాలండి. మీరు 159 అన్నారు కాబట్టి ఇప్పుడు పూర్వజన్మలో నాకెంత పుణ్యకర్మ ఉంది, నేను ఎంత చేశానని తెలియాలంటే ఎలా ఎనాలిసిస్ చేస్తారు? దానిలో ఉన్న శుభగ్రహాలను బట్టే చేస్తాం మనం. ఓకే. దానిలో ఉన్న శుభగ్రహాలు, దాని ఆ 159 పొజిషన్ను, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎవరు శుభగ్రహాలు చూస్తున్నారా, వాళ్ళు ఏమన్నా అక్కడే ఉన్నారా, అక్కడే ఉంటే ఎక్సలెంట్. అంటే వాళ్ళకి 5th హౌస్ గనక చక్కగా ఉంది అంటే పూర్వకర్మ పుణ్య ఫలం నీకు ఈ జన్మలో నీకు వర్తిస్తుంది. 5th హౌస్ గనక, 5th హౌస్ ఏంటి, పూర్వకర్మ యొక్క ఫలం మనకు వస్తుంది. 5th హౌస్లో ఏ గ్రహం లేదు, 5th హౌస్ లార్డు ఎక్కడున్నాడో చూడాలి, ఆ బలం చూడాలి. అతను శుభగ్రహమా పాపగ్రహమా, 5th హౌస్ ఏ రాశి, ఇవన్నీ కౌంట్లోకి వచ్చేవే. అన్ని కౌంట్లోకి వచ్చిందో అవి 5th హౌస్ బలం ఎంత బాగుంటే నీకు పుణ్యకర్మ నీకు ఈ జన్మలకి నీకు వస్తుంది, నీకు హ్యాండీ. అదే మరి సంతానం చూస్తాం కదా, అప్పుడు 5th హౌస్ బాగుంది, పూర్వకర్మ ఫలమేగా. అంతేగా, పూర్వకర్మ ఫలమే సంతానం. మనకు డైనాసిటీ వచ్చేసరికి 9. అదే మన పితృ డైనాసిటీ వచ్చేసరికి 9. ఓకే. ప్లస్ మనం ఇప్పుడు చేసే కర్మ కూడా. ఓకే. అంటే పితృకర్మలకి ఆధారంగా, అందుకనే పితృదేవతలను మనం ధ్యానించుకోవాలి, పితృకి మనం అన్నీ చేసుకోవాల్సిందే. చేసుకుంటే ఈ జన్మలో నీ కర్మ స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ నీకు పూర్వపుణ్య ఫలం రూపంలో మళ్ళీ నెక్స్ట్ జన్మలకు వస్తుంది మనకది. ఓకే. ఇదేమన్నా గత జన్మలది, అదేమన్నా ఇప్పుడు మనం చేసే కర్మలు డైనాసిటీని మనకు చూపిస్తుంటుంది అక్కడ. అంటే నీ తండ్రి ఏం చేశాడు, నీ తాతలు ఏం చేశారు, నీకు అవన్నీ చూపిస్తుంది అక్కడ. ఓకే. వాళ్ళంతటి గొప్పవాళ్ళు, వాళ్ళు నువ్వేం చేయాలి, నీ కర్మఫలం ఎంత యాడ్ అవుతుంది దానిలోకి అనేది 9వ ఫలం చూపిస్తుంది. అందుకనే భాగ్యం అనే పదానికి నాట్ ఓన్లీ ది మెటీరియలిస్టిక్ థింగ్స్, ఈ వ్యవహారిక జ్ఞానంలో ఉన్నటువంటి ఆ భాగ్యం కాదు,
భాగ్యం అంటే దట్స్ అ వెరీ బ్రాడర్ కాన్సెప్ట్. అందుకని గురుడికి గురువు ఈజ్ అ బ్రాడర్ కాన్సెప్ట్. ఓకే. శుక్ర ఈజ్ ఫర్ మనీ, రియల్ మనీ ఫ్యాక్టర్. నీకు సంపద సృష్టించబడాలి అంటే గురుడు కాదు, శుక్రుడు ఉండాలి. ఓకే. గురువు ఏంటంటే భాగ్యం. భాగ్యం అంటే ఇట్ ఈస్ అ బ్రాడర్ థింగ్. అందుకే పరాశరలో భాగ్యకారుడుగా గురువుని చెప్తారు. మనకి భృగు మార్చికి వచ్చేసరికి ఏమో శుక్రుడిని చెప్తారు. శుక్రుడు ఎందుకు చెప్తారంటే అక్కడ జీవకారకుడిగా ఒక పొజిషన్ ఇచ్చేశారు ఆయన. అదే ఆయనకి ఇచ్చేశారు కాబట్టి మిగిలిన శుక్రుడే. శుక్రుడే నిజమైన మనకు ఆస్తులు ఇవ్వాలన్నా, ధనం ఇవ్వాలన్నా, వెహికల్స్ ఇవ్వాలన్నా, సర్వసంపదలు ఇవ్వాలంటే శుక్రుడిని మించిన వాళ్ళు. స్థిరాస్తులు చరాస్తులు ఉంటాయండి. ఇప్పుడు శుక్రుడు చరాస్తి కింద వస్తాడు కదా, మరి స్థిరాస్తి శుక్రుడు చరాస్తి అనుకోవాలా? చరాస్తి కుజుడు ఇస్తున్నాడుగా. భృగునందనాడిలో బుధుడు కూడా ఇస్తాడు. అవును. ఇక్కడ కుజుడు ఇస్తాడు. అదే ఎందుకంటే కారకత్వాలు అట్ట ఇచ్చారు. కారకత్వాలు శుక్రుడికి ఇచ్చారు. స్థిరాస్తుల్లో గృహం శుక్రుడికే ఇచ్చారు, భూమి ఆయనకి ఇచ్చారు. అవును. శుక్రుడు స్థిరాస్తుల్లో గృహం శుక్రుడికే ఇచ్చారు. అవును, గృహం ఇచ్చారుగా. అవును. జ్యువెలరీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్థిరాస్తే. వాహనాలన్నీ శుక్రుడే. ఇంకా క్యాష్, లిక్విడ్ క్యాష్, అది చంద్రుడు కూడా కలిసిన శుక్రుడు. ఓకే. చంద్రుడు కూడా పార్ట్ ఆఫ్ దిస్ లిక్విడ్ క్యాష్. ఓకే. శుక్రచంద్రుడు. ఇప్పుడు ఒక రాశిలో శుక్రుడు, చంద్రుడు, రాహు కలిసి ఉంటే మీరు ఎలా ఎనాలిసిస్ చేస్తారు దాన్ని? ఆ స్త్రీ వ్యక్తిత్వ పరంగా ఎనాలిసిస్ చేయాల్సి వస్తే ఆ క్యారెక్టర్ వైజ్గా శుక్ర, చంద్ర, రాహు ఈ కాంబినేషన్ గురువు చూడలేదు, ఎవరు చూడరు కదా. డెఫినెట్గా ఆ మనిషికి ఒక స్త్రీ ద్వారా హ్యాండ్ ఇవ్వబడుతుంది. ఓకే. ఒక స్త్రీ ద్వారా హ్యాండ్ ఇవ్వబడుతుంది అంటే మోసగించబడటము లేకపోతే మాట తప్పటము జరుగుతుంది. ఓకే. అది ఒకటి. నెక్స్ట్ అతనికి లిక్విడ్ క్యాష్ బాగానే ఉంటుంది. ఇందులో చంద్రుడున్నాడా ముందర, శుక్రుడున్నాడా, రాహుకి దగ్గరలో శుక్రుడున్నాడా, చంద్రుడున్నాడా, దట్ ఈస్ ఆల్సో ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చంద్రుడుంటే ఇబ్బందులు వస్తాయి, శుక్రుడుంటే ఇబ్బందులు రావు. చంద్రుడుంటే అతనికి ఆరోగ్య సమస్యలు వస్తాయి, మానసికంగా అంత ఇదిగా ఉండడు. శుక్రుడు ఉంటే ఆ డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది, అదో ఫ్యాక్టర్. అతని భార్యకి మదర్కి మధ్య పొంతన కుదరదు. మాతృకారుడు కాబట్టి చంద్రుడు పొంతన కుదరదు. డెఫినెట్గా అతనికి ఒక ఆర్గాను ఎక్స్పాన్షన్ అవుతుంది, దట్ లీడ్స్ టు సమ్ ఆపరేషన్ లెవెల్. ఓకే. అది శరీరంలో ఆ కారకత్వాలను బట్టి కిడ్నీస్ కావచ్చు, ఎనీథింగ్, అంటే క్యాన్సర్ టైప్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే మీరు పురుషుల జాతకాలు చెప్పారు, అదే స్త్రీ జాతకంలో ఈ కాంబినేషన్ ఎలా చూస్తారు? స్త్రీ జాతకంలో చూడాలంటే సేమ్, మళ్ళీ తనకు తాను వర్తించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేసాం అంటే మేల్ జెండర్తో పోలిస్తే ఇవన్నీ, ఫిమేల్ జెండర్తో పోలిస్తున్నప్పుడు తనకే వర్తిస్తాయి. అవును, అవి తనకే వస్తాయి. తన ఎల్డర్ సిస్టర్లతో కానీ తన మదర్‌ఇన్‌లాలతో కానీ పొంతన కుదరదు. తనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. తనకి ఇందా చెప్పినట్టు తను గనక సంపాదించే స్థానంలో ఉంటే డెఫినెట్గా తనకు ఉపయోగపడుతుంది, ఎంతో కొంత ఖర్చులు ఉంటాయి, సంపాదిస్తుంటుంది. అది ఫ్లో అనేది, ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనేది సరి సమానంగా ఉండొచ్చు. అంత ఇన్ఫ్లో వస్తే అంత చంద్రుడు ఉన్న కారణంగా అంత అవుట్ఫ్లో కూడా వెళ్ళిపోతుంటుంది, అవి కూడా ఉంటుంది. ఇంకా ఉన్న రాశిని బట్టి మిగతా విషయాలు వస్తాయి. చంద్రుడు చంచలత్వానికి దారి తీయచ్చు కదా. అదే అందుకనే నేను చంద్రుడి ముందర ఉన్నాడా శుక్రుడి ముందర ఉన్నాడా అని. అదే చంద్రుడి ముందర ఉన్నాడా శుక్రుడి ముందర ఉన్నాడా. శుక్రుడు ఉండి రాహు ముందర ఉండి శుక్రుడి తర్వాత ఉండి తర్వాత చంద్రుడు ఉంటే డిగ్రీ వైజ్ ఇబ్బంది లేదు. ఓకే. రాహు చివరిలో ఉండి ఇటు చంద్రుడి పైకి ఉండి శుక్రుడి పైకి ఉంటే ఇబ్బందే లేదు. ఓకే. శుక్రుడి పైన ఉండి రాహు మధ్యలో ఉండి చంద్రుడి కింద ఉన్నాడంటే ఇబ్బంది లేదు. రాహు పైనుండి చంద్రుడి మధ్యలో ఉండి శుక్రుడి కింద ఉన్నా ఇబ్బంది. ఓకే. ఇదన్నా ఇబ్బంది. సో మనకు చంద్రుడు రాహుకి ఎంత దగ్గరలో ఉన్నాడు అనేది ఫ్యాక్టర్ మీద
మనకు రిజల్ట్లు మారిపోతాయి. అందరి జాతకాల్లో ఈ కాంబినేషన్ ఉంది కదా అని ఎవరికైనా చూసుకుంటుంటారు మన వీడియో చూసిన వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఏం చూసుకుని లెక్కలు వేసుకుని ఉంటారు కానీ అంటే అంత మాత్రాన్ని అట్టాన్ని చూడకూడదు. అదే ఇది చెప్పింది రాసులు ఏంటి, చెప్పింది ఏంటంటే అది పాసిబిలిటీస్. ఇట్స్ నాట్ 100% కదా. మళ్ళీ దృష్టి ఉందా, శని దృష్టి ఉందా, కుజ దృష్టి ఉందా, బట్ దీస్ ఆర్ ది పాసిబిలిటీస్. అదే డెఫినెట్ గా పాసిబిలిటీస్ ఇవన్నీ ఇస్తాయి. అయితే గ్రహ ఉన్న జాతకాన్ని బట్టి మారిపోతాయి. అంతేగా, ఒకటే రావచ్చు, అవును, ఒకటే తగలచ్చు. అందులో వీళ్ళందరి మీద గురుడు దృష్టి, మంచి గురుడు చూస్తున్నాడు అనుకోండి, నీవు ఎన్నో శుభగా దాని మీద ఎంతో బ్లెస్సింగ్స్ ఉంటాయి. అదే ఇంకెక్కడ పోతాయి ఇవన్నీ, ఎక్కడ వస్తాయి? అది మేలులో శని చేసే మేలు శని చేస్తాడు, గురువు చేసే మేలు గురుడు చేస్తాడు. ఒకటి మళ్ళీ అగైన్ కమ్ టు లగ్నం గురుడు యోగకారకుడా, శని యోగకారకుడా. శని యోగకారకుడైతే డెఫినెట్గా మంచి చేస్తాడు, గురుడు యోగకారకుడైతే మంచి చేస్తాడు. లేకపోతే పాపస్థానాలకు అధిపతి అయితే డెఫినెట్గా దాని డ్యామేజ్ అవుతుంది. అయితే ఇవన్నీ తీసి పక్కన పెట్టి మామూలుగా అంటే ఒక పాపగ్రహం, ఒక శుభగ్రహం జీవకారకత్వాల ఆధారంగా మనం తీసుకుంటే గురుడు చేసేది 10,000 ఏనుగుల బలం గురు దృష్టి. శని దృష్టి దానికి అంత మైనస్. ఓకే, దృష్టిల పరంగా శని దృష్టి గురు దృష్టికి తేడాది. ఇప్పుడు తులాలగ్నం ఉంది, తృతీయ షష్ఠాధిపతి గురుడు. అది ఏం చేస్తాడు గురుడు? ఏం చేయాలి? అవును, చేసేవన్నీ ఆధిపత్య రీత్యా చేయాల్సిందంతా చెడే, అనారోగ్యం చేస్తాడు, ఇస్తాడు, డెఫినెట్గా ఇస్తాడు. కానీ గురువుకి లగ్నంతో కానీ ఎవరినైనా చూస్తున్నా కానీ వాళ్ళకి మాత్రం బ్లెస్సింగ్ ఇస్తాడు. అవును, చూపుకి బలం ఎక్కువ, వాళ్ళకి మాత్రం బ్లెస్సింగ్ ఇస్తాడు. కానీ తను ఇచ్చేవన్నీ ఇస్తాడు. శనికున్న గొప్ప లక్షణం ఏంటంటే శని ప్రొటెక్ట్స్ ది హౌస్ వేర్ ఇట్ ఈజ్ ఇన్. గురువుకి ఆ లక్షణం లేదు. గురువు ప్రొటెక్ట్స్ ది సైన్ వేర్ ఇట్ సీస్. ఎక్కడ దృష్టి ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు. శని ఎక్కడ ఉన్నాడో అక్కడ బౌండరీ ఫెన్సింగ్ వేసేస్తాడు. నో బడీ కెన్ ఎంటర్ వితౌట్ హిస్ పర్మిషన్. ఓకే, అందుకనే శని మీకు ఎక్కడున్నా మంచిదే, శని చెడేం కాదు, శని ఎక్కడున్నా మంచిదే. కానీ శని దృష్టి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అది మనకు చెడు చేస్తుంది. శని ఎక్కడున్నా మంచిదే. ఆ స్థానం గురించి మనం అసలు శని నీచలో ఉంటే కొద్దిగా బలహీనుడు అవుతాడు, కానీ నీచలో ఉన్న దిగ్బలంలో ఉంటే మంచిదే. 7వ హౌస్లో నీచలో ఉన్నాడు అనుకోండి, ఎక్సలెంట్. అదే తులాలగ్నానికి 7వ శని ఎక్సలెంటే. అవును, కనుక మనకేంటంటే శని ఎటువంటి సందర్భాల్లో మంచిది, గురుడు ఎటువంటి సందర్భాల్లో మంచివాడు అనేది ఇన్ని విషయాల మీద ఆధారపడుతుంది. జీవకారకత్వాల విషయంలో, దృష్టిల విషయంలో మాత్రం ఇద్దరికి తేడా ఉంది. ఓకే, కానీ స్థితి విషయంలో మాత్రం శని ఈజ్ గ్రేటర్. ఓకే, శని ఉంటే ఆ స్థానం మీరు అసలు పట్టించుకోకర్లా. ఎందుకంటే ఎస్ దిస్ ఇస్ మైన్, నా సామ్రాజ్యంలోకి మీరు అసలు క్వశ్చనే లేదు. రెండో వాడు అందుకనే శని దగ్గరికి వెళ్ళిపోయి ఎవడు వేషాలు వేయటానికి లేడు. ఓకే, మళ్ళీ గురుడి దగ్గరికి వెళ్ళి వేషాలు వేస్తారు. అందరు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు గురుడి దగ్గర ఇచ్చే, శని దగ్గర అట్లా ఉండదు. ఓకే, మీకు శని కాంబినేషన్లు చూడండి, శని ఏమాత్రం బలంగా ఉన్నా ఈ పప్పులు ఏమి ఉడక ఎవరు. అవును, శని రూలింగే రూలింగ్. ఓకే, ఎందుకంటే కర్మకి అధిపతి, ఆ కర్మకి అధిపతి రాహువు కూడా శని దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే, అయితే విపరీతమైన శ్రమ చేయిస్తాడు. అంటే రెస్ట్లెస్ శ్రమకి కారకుడు అవుతాడు. ఓకే, అవుతాడు. కొన్ని ఆర్థరైటిస్, అదే కొన్ని విషయాలు వస్తాయి. ఇంతమంది ఒంటరి జీవితానికి వెళ్ళిపోవడానికి కారణం మన గ్రహాలని నిందిస్తున్నాం కానీ జనరల్గా, అంటే వాళ్ళకి వివాహ పంతం చూసే అష్టాదశ తప్పు అనుకోవాలా, లేకపోతే కాలం తప్పు అనుకోవాలా, కలియుగంలో ఈ పరిస్థితి వచ్చిందనుకోవాలా, ఎవరిని నిందించాలి ఈ పరిస్థితికి? ఎవరిని నిందించక్కర్లేదు. పైన అస్ట్రాలజర్ తప్పే ఉంది. ఇప్పుడు అస్ట్రాలజర్ దగ్గరికి వస్తే అతను తోచింది అతని జ్ఞానాన్ని బట్టి, స్థాయిని బట్టి అతను చెప్తాడు, అదొక విషయం. పైన జాతకాల్లో సింగిల్గా ఉండే యోగాలు ఉంటే ఎవరు తప్పించగలడు?
సింగిల్గా ఉండే యోగాలు ఉంటాయి. కానీ ఎక్కువ మంది సింగిల్ అయిపోతున్నారు ఇప్పుడు. అంటే కాలప్రభావం ఉంటుంది అనుకోండి, కాలప్రభావం ఉంటుంది. సింగిల్గా ఉండే యోగాలు ఉన్నప్పుడు ఎవడు తప్పించలేడు. ఎందుకంటే అది దాని గురించి అదో పెద్ద రీసెర్చ్ టైపులో చేయాలి దానికి. అదే ఎందుకంటే కాలంలో ఎందుకు వివాహ బంధం వద్దనుకుంటున్నారు, లేకపోతే సంతానం వద్దనుకుంటున్నారు, లేకపోతే ఈ సరోగసి వాటి ద్వారా అంటే న్యాచురల్గా రాకుండా. సో ఇవన్నీ ఎందుకు వద్దనుకుంటున్నారంటే మానసికంగా ఏ గ్రహ ప్రభావాలు ఇవన్నీ కౌంట్లోకి వస్తాయి కదా, ఇవన్నీ వస్తాయి. మెయిన్గా ఇదంతా ఏంటంటే మనకు చెప్పింది ఏంటంటే మనకు ఇదంతా రాహు ప్రభావం ఉండే కాలమే. ఓకే, రాహు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అంతా ఉల్టా పల్టా. అంతే, మనకు ఒకటి విషయం ఒకటి రకంగా ఉండాలంటే ఇంకో విషయం అది ఆ విషయంగా జరగదు, అది ఇంకో రకంగానే జరుగుతుంది. సార్ ఇంకా ఈ విషయాలకి జ్యోతిష్యుడు చేయగలిగిందే లేదు. వాళ్ళ జాతకాల్లో సింగిల్గా ఉండాలనుకుంటే సింగిల్గానే ఉంటుంది ఆ విషయం. చాలా వరకు అండి. కాకపోతే ఏంటంటే ఎంతో లేట్ అయినా కొంతమంది అయితే పెళ్లి చేసుకుంటున్నారు కొంచెం లేట్గా 30 ఏళ్ల తర్వాత అయినా సరే కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు. అవును, అంటే అసలు చేసుకోవాల్సిన వయసులో పెళ్లి చేసుకోకుండా ఉండేవాళ్ళు ఉంటున్నారు ఒకటి. కొంతమంది 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్లి చేసిన బ్యాచ్ ఒకటి ఉన్నారు. ఇప్పుడు జనరేట్ అయ్యేది. అదే, అవును. కానీ అంటే ఇప్పుడు కాలచక్రంలో ఒకప్పుడు ఏంటది, మన చిన్నతనంలో అబార్షన్స్ ఎక్కువ జరిగాయి. అవును, ఆడపిల్లల సంతానం ఎక్కువ ఉందని అబార్షన్స్ జరిగాయి. ఇప్పుడు ఆడపిల్లల పాపులేషన్ రేషియో తగ్గింది. డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు కన్యాశుల్కం ఉండే డిమాండ్లు ఇప్పుడు రావచ్చు, ఇప్పుడు వస్తున్నాయి కూడా. ఇప్పుడు డిమాండ్లు, ఆడపిల్లల డిమాండ్లు కూడా అట్లానే ఉన్నాయి. సో ఇది కాలచక్రంలో తిరుగుతూనే ఉంటుంది. ఇది మళ్ళీ మామూలు పరిస్థితులు రావడానికి ఇంకో 50 ఏళ్ళు పట్టచ్చు, ఇంకో 60 ఏళ్ళు పట్టచ్చు. ఇది చక్రం అన్నమాట. అంతే, అంతమించి అది ఎక్కడ ఆగదు, కాలచక్రం ఎక్కడ ఆగదు. కాకపోతే ఒక్కొక్క దశలో బ్రహ్మచారులు వచ్చే దశ వచ్చినప్పుడు కాలగమనంలో అంటే మండేన్లో ఆయన అనేవాడు, ఎవరు, వివేకానందుడు, స్వాతంత్రోద్యమం సమయంలో, వీ వాంట్ బ్యాచులర్స్, వజ్ర సంకల్పము గల బ్రహ్మచారులు కావాలి ఈ దేశానికి అనేవాడు. ఓకే, మీరు ఆయన ఉపన్యాసాలు ఆయన వజ్ర సంకల్పం గల బ్రహ్మచారులు కావాలన్నాడు. అంటే దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. దట్ వాజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఆ మనుషులు వాళ్ళకి కావాలి. అట్లానే మనకు ఒక నీడ్ ఆఫ్ ది అవర్లో సృష్టిలో వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది గేమ్. కాలచక్రంలో తిరుగుతుంటుంది. అంతేగాని అదేదో పర్మనెంట్ ఫ్యూచర్ కింద మనం అనుకోవాల్సిన పని లేదు. అదే జ్యోతిష్యుడికి దానికి వాళ్ళు ఆ పరిజ్ఞానంతో ఆయన చెప్తాడు. ఒకవేళ జ్యోతిష్యుడు పరిజ్ఞానం లేకపోయి చెప్పినా నీకు పెళ్లి కాదన్నా పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవుతుందన్నా పెళ్లి కాదు. అవును, అది కూడా జరుగుతాయి. అయితే ఆ కాంబినేషన్లు ఏమున్నాయో మనం చూసుకోవాల్సిందే.